వర్గాలంతా వద్దు, రాములు వారు ఎట్లా ఉన్నారని వారు చెప్పడము, ఆ రాత్రికే వాళ్ళు ఎన్నో కల్మషాలతో పక్కకు పెట్టుకొని వాళ్ళంతా ఒకటయ్యి మళ్ళీ 3వ రోజుకే అందరూ ఒకటైపోయి మళ్ళీ ఈయన దగ్గర రావడం, అటువంటి మహాభాగ్యాలు కూడా కలగాలని ఈ యొక్క రామచరిత్ర వింటే, రాముల వారి కథ వింటే మనందరికీ కూడా పుణ్యం, వారి నోటి ద్వారా అది మనం విందాం. కాబట్టి ఇటువంటి మంచి భాగ్యం కల్పించిన మన బందారుపల్లికి కూడా మీ అందరి తరఫున, మేమంతా కూడా అనేక గ్రామాల నుంచి పక్కన గ్రామాల నుంచి వచ్చినాము. చిత్తూరు పక్కన ఒక పల్లె తాళంపేట దగ్గరలో ఉన్నాం. మేమంతా కూడా ఆయన ఎక్కడ పెడితే అక్కడ పోదామని ఉంది. ఇదైన తర్వాత నెక్స్ట్ ఆదివారం పెనుమూరు 1 కిలోమీటర్ దూరంలో కలారిపల్లిలో ఈ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ ఆదివారం ఆడికి కూడా మేము అంతా పోతున్నాం. వారు ఎక్కడ పెడితే అక్కడ పోదామని మీ అందరూ కూడా ఆలోచన వస్తుంది. ఎందుకంటే భగవంతుని కృప ఆయన కల్పించినారు. చిన్న వయసులో వారికి ఇంత గొప్ప ఇది రావడం మనందరి భాగ్యం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యైశ్చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ ఉగాది పర్వదినాన బందార్లపల్లి గ్రామంలో కొలువైనటువంటి రామసభకు నమస్కారం. గౌరీశంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా ఊర్లో మీరు కార్యక్రమం నిర్వహించారు, ఆ కార్యక్రమాన్ని విని నేను మరో 20 గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా బందార్లపల్లి గ్రామానికి రావాల్సింది అని అడిగితే, అదేదో తన సొంత పని అయితే నేను రానని చెప్పచ్చు. ఆయన చేస్తున్నది భగవంతుడి పని. ఊరు బాగుండాలని, సమాజం బాగుండాలని అతను చేస్తున్న పనికి ఉడుతా భక్తిగా నా వంతు ప్రయత్నాన్ని ఒప్పుకుంటూ ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. వాల్మీకి రామాయణం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యం. 1000 సంవత్సరాలకు మునిపే రాసినటువంటి కావ్యం. రామాయణం మహాకావ్యం వాల్మీకినా విరచితం. ఏకైకాక్షరం శ్రవణం మహాపాతక నాశనం. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఏకైకాక్షరం శ్రవణం, ఒక్కొక్క అక్షరం వింటుంటే మహాపాతక నాశనం. జన్మల్లో చేసినటువంటి పాప రాసి వాల్మీకి రామాయణంలోని బీజాక్షరాలతో కూడినటువంటి శ్లోకాలను విన్నంత మాత్రం చేత ఆ పాపపు రాశి భస్మీభూతలమై జీవితం హాయిగా ముందుగా సాగుతుంది, శుభాల వైపుకు సాగుతుంది. ఈ ఉగాది పర్వదినాన రామాయణంలో మొత్తం 6 కాండలు ఉంటే సుందరకాండకు మహోన్నతమైనటువంటి ఒక స్థాయి. ఇంట్లో భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నా, ఇంట్లో మనశ్శాంతి లేకున్నా మన పెద్దలు సుందరకాండను పారాయణం చేసేవారు. సుందరకాండని ఎక్కడైతే పారాయణం చేయబడుతుందో ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా కలిగేటటువంటి ఫలితం ఏమంటాయి అంటే ఆనందం. మనస్పర్ధలు తొలగిపోయి ఆ ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అలాంటి మహత్తరమైనటువంటి వాల్మీకి రామాయణంలోనే సుందరకాండలో ఉన్నటువంటి 4 వాక్యాలను మీ ముందర రాముల వారి అనుగ్రహంతో విన్నవించే ప్రయత్నం చేస్తాను. కిష్కింధకాండ, సుందరకాండకు ముందు వచ్చేటటువంటి కాండ కిష్కింధకాండ. సీతాదేవి లంకలో ఉంది అన్న విషయం వానరులకు తెలుస్తుంది. కానీ
ఆ సముద్రం ముందర వచ్చి చూస్తే అంతదాకా నేను లంకకు వెళతానన్నటువంటి వానర యోధులందరూ ఒక్కసారిగా డసిపోయి ఆ సముద్ర ఘోషకు భయకంపితులై గుమ్ముని కూర్చుండిపోతారు. ఈ 100 యోజనాలను దాటగలిగినటువంటి వానరుడు ఎవడు అంటే ఎవరి దగ్గర సమాధానంలే. పాపం జాంబవంతుడు, అయ్యా ఒకప్పుడు నేను వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను ముసలివాడైపోయా, 90 యోజనాల వరకు వెళ్ళగలను కానీ 100 యోజనాల సముద్రాన్ని దాటలేను అని ఆలోచిస్తుంటే ఒక్కొక్కరు డసిపోయి ఉంటే పాపం మన హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు కదా, 100 యోజనాలను మనం ఎలా దాటగలుగుతామని ఓ మూల కూర్చొని ఉంటారు. అప్పుడు జాంబవంతుడు ఆ హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి, ఉత్తిష్ట హరిసార్దూల లంఘయస్వ మహా అర్ణవం పరాయి సర్వభూతానాం హనుమాన్యాగతహితవా. ఓ హనుమా, నీ యొక్క శక్తి నీకు తెలియదయ్యా. ఈ 100 యోజనాలేమిటి, 1000 యోజనాలను దాటగలిగినటువంటి శక్తి సంపన్నుడవు నువ్వు. ఉత్తిష్ట అంటే లే, ఇక్కడి నుంచి లేచి ఈ యొక్క సముద్రాన్ని లంఘించు, సముద్రాన్ని లంఘించి సీతాదేవి యొక్క జాడను తెలుసుకో అని జాంబవంతుల వారు ఎప్పుడైతే ఆ మాట అంటారో, ఉత్తిష్ట హరిసార్దూల లంఘయస్వ మహార్ణవం పరాయి సర్వభూతానాం హనుమాన్యాగతహితవ అని చెప్పిన వెంటనే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శాపము విమోచనమై వెంటనే తన యొక్క శక్తిని తెలుసుకొని మారుతస్య సమో వేగే గరుడస్య సమోజవే ఆయుతం యోజనానంతు గమిష్యామి ఇతి మే మతి. ఒక్కసారిగా పర్వతంగా ఆయన పెరిగిపోతూ అక్కడ గుమిగూడినటువంటి వానలను చూసి అంటున్నారు, మారుతస్య సమో వేగే, నేను నా యొక్క శక్తిని తెలుసుకున్నా, నా తండ్రి గారు వాయుదేవుడు ఎలాంటి వేగంతో వెళతారో ఆ వేగంతో నేను దూసుకెళ్ళగలను. మారుతస్య సమో వేగే గరుడస్య సమే జవే. జవే అంటే చురుకుతనం. ఆ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడికి ఎలాంటి జవసత్వాలు ఉంటాయో అలాంటి జవసత్వాలు నాకున్నాయి. ఆయుతం యోజనానంతో గమిష్యామి. 100 యోజనాలేమయ్యా, 1000 యోజనాలున్నా సరే ఇప్పటికిప్పుడే వెళ్ళగలని ఒక్కసారిగా మహేంద్రగిరి పర్వతంపైకి వెళతారు. తనకు ఎక్కడ లేనటువంటి శక్తిని కూడగొట్టుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు, ఏమయ్యా ఇంతవరకు మన దగ్గర ఉన్నటువంటి హనుమంతుడా ఇది మేరు పర్వతంలా పెరిగిపోతూ తన పాదాలను ఆ మహేంద్రగిరి పర్వతంపై నుంచి చూస్తూ ఎదురుగా సముద్రం ఘోష వినిపిస్తోంది. ఆ ఘోషేది ఆంజనేయ స్వామికి కనిపించటంలే. తన మనస్సునంతా తన లక్ష్యం వైపుకు కేంద్రీకరిస్తున్నారు. మనము కానీ ఆలోచిస్తే ఇంతకు ముందు వరకు ఆంజనేయ స్వామి ఈ పని నేను చేయగలనా అని డస్సిపోయి ఒక మూల కూర్చున్నటువంటి ఆ ఆంజనేయ స్వామి ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఆ మహేంద్రగిరి పర్వతంపై ఉదుటడానికి నిర్ణయిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. మామూలుగా మనం ఆంజనేయ స్వామిని చూస్తే ఆయనకు పెద్దలంటే ఎంతో గౌరవం, పెద్దలని ఆయన ఎంతో గౌరవభావంతో చూస్తారు. అందుకే జాంబవంతుడు, అందరికీ పెద్దయినటువంటి జాంబవంతుడు ఎప్పుడైతే వచ్చి ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శాపాన్ని తొలగించి తన శక్తి సామర్థ్యాలను తెలియచేస్తారు. మామూలుగా మన పల్లెటూళ్ళల్లో చూస్తుంటాం, కొద్దిమందికి డబ్బులు కొద్దిగా చేరగానే పెద్ద చిన్న మర్చిపోతారు. అంతవరకు పెంచి పెద్ద చేసిన తండ్రి గారికి ఎదురు తిరుగుతూ ఉంటారు. ఏమయ్యా అంటే డబ్బులు వచ్చి ఉంటాయి, ఆ డబ్బులతో పాటు గర్వం వచ్చి ఉంటుంది. మన నాన్న కదా చిన్నప్పటి నుంచి నన్ను చెయ్యబట్టి నడిపించి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేశాడే, నాన్నతో గౌరవంగా మాట్లాడాలని, పెద్దల పట్ల గౌరవంగా మాట్లాడని స్పృహ పోతుంది. ఆంజనేయ స్వామి అలా కాదు. తనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే
రెండు చేతులెత్తి నమస్కరించేటటువంటి వాడు. ఆ మంచితనమే, ఆ యొక్క మంచి నడవడికే ఈరోజు జాంబవంతుని యొక్క ఆశీర్వచనాన్ని ఆంజనేయ స్వామికి అందజేసింది. తద్వారా తను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ మహాంధ్రగిరి పర్వతం పోయినటువంటి ఆ పర్వతంపై నిలుచుకొని ఆయన అంటున్నారు, సీతాదేవిని ఎవరైతే తతో రావణ నైతాయాహ సీతాయాహ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి అనే సంకల్పం చేస్తారు. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్ని విన్నంత మాత్రం చేత శుభం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. ఆ రావణాసురుడు తీసుకోబడినటువంటి సీతాదేవిని, ఆ రావణాసురుడు తీసుకోబడినటువంటి ఆ సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడాని కోసం చారణులు వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళడానికి ఆంజనేయ స్వామి సంకల్పం చేసుకున్నారు. మామూలుగా ఒక గొప్ప కార్యాన్ని సాధించాలంటే ముందుగా ఆ వ్యక్తికి ధైర్యం ఉండాలి. ఏమయ్యా, అది లంక, రావణాసురుడు రాజ్యమేలుతున్నటువంటి లంక. అలాంటి లంకకు ఒకే ఒక్కడు వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే కలుగుతుంది. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. ఆంజనేయ స్వామి ఈ శ్లోకంలో ఇంకొక మాట అంటున్నారు, నేను చారణులు వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళి సీతాదేవిని తెలుసుకుంటాను, సీతాదేవి యొక్క జాడను తెలుసుకుంటున్నాను అంటున్నారు. అయ్యా, చారణులంటే ఎవరు? వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంటే, మామూలుగా మనం చూస్తే అన్నిటికన్నా తక్కువ ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి. ఆ పిచ్చుకల కన్నా ఎక్కువ ఎత్తులో కాకులు ఎగురుతాయి. ఈ కాకుల కన్నా ఎక్కువ ఎత్తులో డేగలు ఎగురుతాయి. ఈ డేగల కన్నా ఎక్కువ ఎత్తులో గ్రద్దలు ఎగురుతాయి. గ్రద్దల కన్నా ఎక్కువ ఎత్తులో హంసలు ఎగురుతాయి. ఈ హంసల కన్నా ఎక్కువ ఎత్తులో గరుత్మంతుడు వెళుతుంటారు. ఆ గరుత్మంతుడు వెళ్ళే దారే చారణులు వెళ్ళేటటువంటి దారి. అది ఆ చారణులు ఎప్పుడు ఒక లోకం నుంచి, ఒక దేవలోకం నుంచి మరో దేవలోకానికి శుభవార్తలు తీసుకొని వెళుతుంటారు. అలాంటి చారణులు వెళ్ళేటటువంటి దారిలో నేను వెళ్ళాలి అని ఆంజనేయ స్వామి సంకల్పం చేశారు. అయ్యా, ఆ చారణులు వెళ్ళే దారి ఎలాంటి దారి అంటే, అది బ్రహ్మదేవుడు ఈ భూలోకం పైన ఎక్కువ ఎత్తులో ఏర్పరిచినటువంటి ఒక రహదారి. ఆ రహదారిలో ఎవరు పడితే వాళ్ళు పోలేరయ్యా. నవమాసాలు మోసి కడుపు కట్టి పస్తులుండి పెంచి పెద్ద చేసినటువంటి తల్లినే మరిచినటువంటి వాడు, తల్లినే దూషించినటువంటి వాడు, తల్లినే కంటి నీళ్ళలో కన్నీళ్లు పెట్టించినటువంటి వాడు పోయేటప్పుడు పోయే దారి కాదది. తన చెయ్యి పట్టి నడిపించే, విద్యాబుద్ధులు నేర్పించే, జీవితంలో ప్రయోజకుణ్ణి చేసిన తండ్రి గారినే మరిచినటువంటి వాడు. అహర్నిశలు కష్టపడుతూ కుటుంబం కోసం సర్వాన్ని పంచి త్యాగం చేసినటువంటి తండ్రి గారికే ఎదురు మాట్లాడి ఆ తండ్రి కంట కన్నీరు పెట్టించినటువంటి వాడు పోయేటప్పుడు పోయే దారి కాదది. అయ్యా, అది ఎలాంటి దారి అయ్యా అంటే, గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేసినటువంటి వారు, గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేసినటువంటి వారు శరీరం వదిలి స్వర్గానికి పోయేటప్పుడు వెళ్ళేటటువంటి దారి ఆ దారి. గొప్ప గొప్ప పీఠాధిపతులు జీవితాన్ని సమాజం కోసం, తమ జీవితాన్ని హిందూ ధర్మం కోసం త్యాగం చేసినటువంటి కంచి మహాపెరివా లాంటి పీఠాధిపతులు స్వర్గానికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారి అది. ఐరావతం వెళ్ళే దారి అది. గంధర్వులు, యోగులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వెళ్ళేటటువంటి ఆ దారిలో
ఆంజనేయ స్వామి వెళ్ళాలని సంకల్పం చేసుకున్నారు. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి అని ఆంజనేయ స్వామి ఒక్కసారిగా సంకల్పం చేసుకుంటూ దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానర సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. మామూలుగా మనం పల్లెటూళ్ళల్లో చూస్తుంటాం, హోరుమని వర్షం వస్తుంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ వర్షానికి, ఆ ఉరుములు మెరుపులకు భయపడి ఇంటి లోపలకు వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీల గుండా చూస్తుంటే ఆ హోరుమని వర్షంలో ఆంబోతు ఎలాగైతే దారి మధ్యలో నిలుచుకొని టీవీగా చూస్తుంటుందో అలా ఆంజనేయ స్వామి ఎదురుగా సముద్రం హోరుమని ఘోషిస్తున్న సముద్రం పైకి లంఘించడానికి సిద్ధపడుతూ దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానర సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. గవాంపతి అంటే ఆవులకు భర్త అయినటువంటి ఆ యొక్క ఆంబోతు ఎలాగైతే టీవీగా ఎదురు బెదురు లేకుండా రహదారిలో వెళుతుంటే ఎవరైనా దారి ఇవ్వాల్సిందే, అలా ఆంజనేయ స్వామి ఆ యొక్క మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఒక్క ఉదుటున లంఘించారు. సముద్రంపై దూసుకుపోతూ తన లక్ష్యం వైపే మనసు పెట్టుకొని వెళుతుంటే ఆ అంత ఎత్తులో విదుతున్న తతాపనహితం సూర్యం ప్లవంతం వానరోత్తమం శిశేవేచ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రాముల వారి పనిపై వెళుతున్నటువంటి ఆ ఆంజనేయ స్వామికి తన అంత ఎత్తులో ఎగురుతున్న సూర్యభగవానుడు తన వేడి కిరణాలతో తపింప చేయటం లేదు. వాయుదేవుడు ఎదురుగా వస్తున్నా ఆ వాయుదేవుడు అతన్ని ప్రతిబింబించటం లేదు. మరి ఏం చేస్తున్నారయ్యా అంటే సూర్యభగవానుడు తన కిరణాలను ఉపసంహరించుకుంటూ తనకు ఆశ్వాసన పలుకుతున్నాడు. వాయుదేవుడు హనుమంతుడికి చల్లని గాలితో స్పృశిస్తున్నాడు. మనం మామూలుగా చూస్తే కర్మలు 4 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. వికర్మ, అకర్మ, సకర్మ, నిష్కామ కర్మలు అని 4 రకాలైన కర్మల్ని మనం వేదం చెబుతుంది. వికర్మ కన్నా గొప్పది అకర్మ, అకర్మ కన్నా గొప్పది సకర్మ, సకర్మ కన్నా గొప్పది నిష్కామ కర్మ. వికర్మ అంటే ఏమయ్యా అంటే వేదం ఏదైతే వద్దనిందో ఆ పని చేయటం వికర్మ. అయ్యా వేదంలో ఉన్నటువంటి దేవతల్ని పూజా మందిరంలో పెట్టుకో అని వేదం చెబితే వేదంలో లేనటువంటి బాబాలను పకీర్లను తీసుకొని వచ్చి అంతదాకా తన పూర్వీకుల్ని కాపాడుకొస్తున్నటువంటి ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామిని తీసేసి ఆ స్థానంలో బాబాలను ప్రతిష్ఠించుకోవటం అది వేదానికి విరుద్ధమైనటువంటి కర్మ, అది వికర్మ. అలా కాకుండా కొద్దిమంది అకర్మ, వాళ్ళు ఏ పని చేయరు, మంచి పని చేయరు, పోనీ చెడు పని కూడా చేయరు, వాళ్ళు గుమ్మనుండిపోతారు. వీళ్ళు ఈ మొదటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళే మంచి వాళ్ళు. ఎందుకంటే వేదానికి విరుద్ధమైన పని చేయడం కన్నా గుమ్మను ఉండటం ఓ రకంగా మంచి పనే. లేదంటే ఇతను వేదంలో లేనటువంటి ఒక బాబాకి ఒక ఫకీర్లకు దేవాలయం కట్టారనుకోండి, ఆ దేవాలయాన్ని చూసి మరింత మంది చెడిపోయే ప్రమాదం ఉంది, సమాజం తప్పుడు దారిలో పోయే ప్రమాదం ఉంది. అలా చేయకుండా డబ్బులున్నా గుమ్మనున్నారంటే అతను ఆ వికర్మ కన్నా మంచివాడే అని అర్థం. అకర్మ కన్నా గొప్పది సకర్మ. సకర్మ అంటే అంటే మంచిది, మంచి కర్మలు అంటే తన పిల్లలకి మంచి చదువులు చెప్పించటం, తను నమ్మి నడిచి వచ్చినటువంటి భార్యను చక్కగా చూసుకోవటం, తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవటం, ఇవన్నీ కూడా సకర్మలు. ఇవి కూడా నిస్సందేహంగా గొప్పదే. ప్రతి వ్యక్తి తన బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ సకర్మ కన్నా గొప్పది నిష్కామ కర్మ. ఇప్పుడు ఎలాగైతే గౌరీశంకర్ రెడ్డి గారు తన కుటుంబ పనులు చేసుకోవటమే కాకుండా
ఊరు బాగుండాలని ఈ రామాయణ ప్రసంగాల్ని ఏర్పాటు చేస్తున్నారో, ఊర్లలో రాముల వారికి సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారో, ఇవన్నీ నిష్కామ కర్మ. అంటే ఎలాంటి ప్రతిఫలమే ఆశించకుండా ఊరు బాగుండాలి, సమాజం బాగుండాలని చేసే కర్మల్ని నిష్కామ కర్మ అంటారు. ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తారో వారి వెనకాల పరబ్రహ్మం వస్తూ ఉంటుంది. వాళ్ళు నడిచి వెళుతుంటే వాళ్ళ వెనకాల సాక్షాత్ మహావిష్ణువు వస్తుంటారు. మామూలుగా మన పల్లెటూర్లలో చూస్తుంటాం, వీధి అరుగులని ఉండేవి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక 20-30 సంవత్సరాలకు పూర్వం వెళితే ప్రతి ఇంటి ముందర వీధి అరుగులు ఉండేవి. ఎందుకయ్యా అంటే ఆ దారి గుండా బాటసారులు నడిచిపోతుంటే ఆ బాటసారుల్లో ఎవడైనా ఒకడైనా ఒక ధర్మాత్ముడు ఉండకపోతాడా? నిష్కామ కర్మలు చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉండకపోతాడా? అలాంటి ధర్మాత్ముడు వెళ్తుంటే సేద తీరడానికి మన వీధి అరుగుపైన ఓ నిమిషం కూర్చుంటే అతని వెనకాల వచ్చే మహావిష్ణువు కూడా ఆ వీధి అరుగుపై కూర్చుంటాడు. మహావిష్ణువు కూర్చున్నటువంటి ఆ వీధి అరుగు ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. అలా ఇప్పుడు ఆంజనేయ స్వామి చేస్తున్నటువంటి పని తన సొంత పని కాదు, తన సొంత పని కాదయ్యా. సమాజం బాగుండాలి, సీతారాములు ఒక్కటైతే రాజ్యం బాగుంటుందని ఆ ఆంజనేయ స్వామి అలా వెళుతుంటే తథాపనహితం సూర్యం ప్లవంతం వానరోత్తమం, వానరులలోనే ఉత్తముడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి అలా ఆకాశ వీధిలో దూసుకుపోతుంటే తథాపనహితం సూర్యం ప్లవంతం వానరోత్తమం శిశేవేచ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. అలా ఆంజనేయ స్వామి ఆకాశ వీధిలో దూసుకుపోతుంటే సూర్య భగవానుడి నుంచి ఎలాంటి అడ్డంకులు కలగటంలే. వాయుదేవుడు సంతోషంగా అతన్ని ఆశీర్వదిస్తూ సున్నితంగా అతన్ని స్పృశిస్తున్నాడు. ఈ శ్లోకాలను కానీ వింటే, ఈ శ్లోకాలను కానీ చదివితే ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో వెళుతున్నా అతని దారి సరైన దారిలోకి వచ్చేస్తుంది. అరేరే, మనం కూడా మంచి పని చేద్దాం, మంచి పని చేస్తే మన ఇల్లు బాగుంటుందనే ఊరినే మార్చేటటువంటి శక్తి వాల్మీకి రామాయణానికి ఉంది. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఆ ఆకాశ వీధిలో దూసుకుపోతుంటే ఆ సముద్రుడు చూస్తాడు, అరేరే హనుమంతుడు మనపై వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడంటే రామ కార్యంపైకి వెళుతున్నాడు. ఈరోజు నేను సముద్రం ఉందంటే అందుకు కారణం వారి తాతలు ముత్తాతలైనటువంటి ఇక్ష్వాకులు. ఆ వంశంలో పుట్టినటువంటి ఆ రాముడి కార్యంపై వెళుతున్నటువంటి ఈ హనుమంతుడికి మనము కొద్దిసేపైనా అతనికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. అలసిపోయినటువంటి ఆ ఆంజనేయ స్వామికి మనం సేద తీర్చాలని తన సాగరంలో ఉన్నటువంటి మైనాకుడికి చెబుతాడు, ఓ మైనాక, నీ రెక్కలు తెగిపోతాయని నువ్వు భయంతో లోపలెక్కడో దాక్కున్నావు, కానీ మనకు ఇప్పుడు ఒక మహత్తరమైన అవకాశం వస్తుంది. రామ కార్యంపై వెళుతున్నటువంటి హనుమంతుడు మన మీదుగా వెళుతున్నాడు. నువ్వు వెంటనే పైకెళ్ళి ఆయనకు ఆతిథ్యం ఇవ్వు, కొద్దిసేపు సేద తీర్చు, నీ దగ్గర ఉన్నటువంటి తేనె కందమూలాలు ఇచ్చి అతనికి కొంచెం సాంత్వన కలిగించు అనగానే అంతదాకా తన రెక్కలు తెగిపోతుందని భయంతో ఉన్నటువంటి ఆ యొక్క మైనాకుడు ఒక్కసారిగా పైకి లేస్తుంటాడు సముద్రం పైకి. ఆంజనేయ స్వామి ఎదురు లేకుండా వెళుతుంటే ఇదేమీ ఒక్కసారిగా మనకు అడ్డం తలుగుతుందనే తన భుజంతో ఒక్కసారిగా ఆ యొక్క పర్వతాన్ని ఢీకొంటాడు. ఎప్పుడైతే ఢీకొంటారో పాపం ఆ మైనాకుడు కింద పడిపోతాడు. పడిపోయినా ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తికి మెచ్చుకుంటూ మనుష్య రూపం ధరించి 2 చేతులు ధరించి 2 చేతులు జోడించి ఆంజనేయ స్వామితో, ఓ హనుమంత, నా పేరు మైనాకుడయ్యా, నువ్వు రాముల వారి పనిపై వెళుతున్నావని నాకు సముద్రుడు ఇందాకే చెప్పు. కృతేచ ప్రతికర్తవ్యం ఈశధర్మ సనాతన. ఈ సనాతన ధర్మంలో
మన హిందూ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉందయ్యా. ఎవరికైనా ఒక ఉపకారం చేస్తే ఆ ఉపకారం పొందినటువంటి వ్యక్తి తిరిగి ప్రత్యుపకారం చేయాలి. ఇది మన సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఒక ఆచారం. మీ నాన్నగారి వల్ల నేను ఈరోజు బ్రతికున్నా. మీ నాన్నగారు వాయుదేవుడు పెట్టిన ప్రాణభిక్ష వల్ల నేను ఈరోజు జీవించున్నా. ఒకానొక సమయంలో మా పర్వతాలందరికీ రెక్కలు ఉండేవి. రెక్కలతో ఎక్కడ పడితే అక్కడ దిగుతూ అందరిని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇంద్రుడు రెక్కలన్నీ తెంచుకుంటూ నాపైకి వచ్చాడు. అప్పుడు మీ నాన్నగారే నన్ను తోసి ఈ యొక్క సముద్రంలో పెట్టాడయ్యా. మీ నాన్నగారే కానీ ఆ రోజు నన్ను కాపాడకుండా ఉంటే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాను. మీ నాన్నగారు చేసిన సేవకు మీ నాన్నగారికి నేను సేవ చేయలేను, కానీ మీకు సేవ చేస్తే అది మీ నాన్నగారికి సేవ చేసినట్లే. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మహృతః తస్మాత్ త్వాం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణమని ఆ యొక్క మైనాకుడు చెప్పినటువంటి ఈ శ్లోకంలో 2 దైవ రహస్యాలు ఉన్నాయి. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వాం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. అయ్యా, నీకు కానీ నేను సేవ చేస్తే ఆ చేసిన సేవ మీ తండ్రి గారైన వాయుదేవుడికి అందుతుంది. ఎందుకయ్యా అంటే మన సనాతన హిందూ ధర్మంలో పితృదేవతలు ప్రతిరోజు అమావాస్య రోజు వాళ్ళ ఇంటి ముందర వచ్చి నిలబడతారు. 12 గంటలకు వచ్చి నిలబడతారు. వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇంటిలో అంతవరకు ఒక్క పొద్దు ఉండి వారికి నచ్చిన వంటతో అరిటాకులో తలిగి వేసి తన తండ్రి గారికి ఆ కొడుకు నైవేద్యం పెట్టాలి. మన సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. ఎందుకయ్యా అంటే కృతేచ ప్రతికర్తవ్యం ఈశ ధర్మ సనాతన పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. మీకు కానీ నేను సేవ చేస్తే అది మీ తండ్రి గారికి చెందుతుందయ్యా. అంతేకాదు ఇంకొక గొప్ప విషయాన్ని కూడా ఈ శ్లోకంలో మైనాకుడు మనందరికీ అన్యోపదేశంగా తెలియచేస్తున్నారు. తల్లిదండ్రులు చేసేటటువంటి మంచి పనులు, తల్లిదండ్రులు చేసేటటువంటి పుణ్య కార్యాలు తమ పిల్లల్ని శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటాయి. అందుకే మన పెద్దలందరూ కూడా మనం 30-40 సంవత్సరాల క్రితానికి వెళితే తల్లిదండ్రులు ఎన్నో పుణ్యకర్మలు చేసేవారు. ఊర్లకు ఎవరైనా సాధువు వస్తే ఆ సాధువుని ఇలాంటి రామాలయంలో బస ఏర్పాటు చేసి ఆ ఊరికి అతను పెద్దయినా అతనే స్వయంగా వచ్చి ఆ ఒక్క సాధువుకు శుశ్రూష చేసేటటువంటి వాడు, ఆ సాధువుకు సేవ చేసేటటువంటి వాడు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి రామాయణ కార్యక్రమాలు, భాగవత కార్యక్రమాలు ఏర్పాటు చేసేటటువంటి వారు. ఎందుకయ్యా అంటే తండ్రి చేసినటువంటి మంచి పని తన బిడ్డలకి శ్రీరామ రక్షై కాపాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మైనాకుడు ఈ శ్లోకంలో అన్యాపదేశంగా తెలియచేస్తున్నాడు. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వాం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. మనం రాముల వారిని కూడా చూస్తే తన తండ్రి గారంటే రాముల వారికి పంచప్రాణాలు. తన నాన్నగారు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటను వెంటనే అతను చేసేసేటివారు. అంతదాకా రావాల్సిన రాజ్యం రాకుండా పోయేసరికి పాపం సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. సీత, నేనెందుకు నాన్న మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నాకు ఇంకా రాజ్యం రాదని నువ్వు బాధపడుతున్నావేమో, ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృత్యానురోధేన నా కించితపి దుర్లభం. ఇది రాముల వారు చెప్పినటువంటి ఈ మాటను ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో రాసి పెట్టుకోవాలి. ఈ ఒక్క శ్లోకం కానీ ఇంటిలో రోజు పిల్లలకు కనపడితే వాళ్ళు ధర్మాత్ములుగా ఎదుగుతారు. సీతాదేవికి
ఒక ధర్మాన్ని, ఒక దైవ రహస్యాన్ని రాముల వారు చెబుతున్నారు. ఓ సీత, స్వర్గో ధనంబా ధాన్యంబా విద్యాహ పుత్రాహ సుఖాని చ గురువృత్యానురోధేన నాకించితపి దుర్లభం. ఒక వ్యక్తికి స్వర్గ సుఖాలు కలగాలన్నా, ధనం, ఒక వ్యక్తికి గొప్ప ధన సంపత్తి కలగాలన్నా, స్వర్గో ధనం వా ధాన్యం వా, మంచి పంటలు పండి ఇల్లు ఐశ్వర్యవంతం కావాలన్నా, స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాహ, మంచి విద్య రావాలన్నా, మంచి పిల్లలు పుట్టాలన్నా అదేమి పెద్ద గొప్ప విషయం కాదు సీత. అది ఎలా వస్తుందంటే గురువృత్యానురోధేన, తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే, తన తాతల్ని పెద్దల్ని గౌరవంగా చూసుకుంటే. ఇందాక నేను చెప్పానే, ఈ స్వర్గ సుఖాలు కానీ, ఈ ధన సంపత్తి కానీ, మంచి పిల్లలు కానీ కలగటం పెద్ద కష్టం కాదయ్యా అని రాముల వారు చెబుతారు. రాముల వారికి కూడా పితృభక్తి ఎక్కువ. ఈ శ్లోకంలో మైనాకుడు ఆ విషయాన్ని అన్యాపదేశంగా చెబుతున్నారు. ఓ హనుమంత, భగవంతుడైనటువంటి వాయుదేవుడి యొక్క దర్శనం చాలా కష్టమైనటువంటిది. ఆ వాయుదేవుణ్ణి చూసే అదృష్టం నాకు కనీసం ఆ వాయుదేవు పుత్రుడైనటువంటి మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగింది. దయచేసి నా యొక్క పర్వతంపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. ఇక్కడ చక్కటి తేనె ఉంది, మంచి పండ్లు ఉన్నాయి, దయచేసి వీటిని స్వీకరించు. నీకు చేసినటువంటి పూజ మీ నాన్నకు చెందుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వు. సముద్రుడు కూడా అదే ఆరాటపడుతున్నాడు. ఆ రాముడి పూర్వీకుల వల్లనే, ఆ సగర చక్రవర్తి వల్లనే ఈరోజు సముద్రం ఇంత సంతోషంగా ఉంది. ఆ వంశంలో పుట్టినటువంటి రాముల వారి పనిపై వెళుతున్న నీకు సముద్రుడు సేవ చేయాలని తాతాలాడుతున్నాడు. దయచేసి మా యొక్క కోరికను మన్నించండి అని ఎప్పుడైతే మైనాకుడు మనుష్య రూపంతో చెబుతారో, ఆంజనేయ స్వామి ఆనందపడిపోతూ ఆనందంతో మైనాకుణ్ణి స్పృశిస్తూ, ఓ మైనాక, మీ మాటలు నా మనస్సును గెలుచుకుందయ్యా. కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశా, రామ కార్యం పూర్తయ్యేంత వరకు విశ్రమించనని. ఎవరైతే సుందరకాండ చదువుతారో వాళ్లకు హనుమంతుడి యొక్క మంచి లక్షణాలు అలవడుతాయి. మన పెద్దలు కూడా పిల్లల చేత సుందరకాండను పారాయణం చేయించాలి. అప్పుడు వారు చదివే చదువులో వారికి పూనిక ఏర్పడుతుంది, ధృతి ఏర్పడుతుంది. అలా ఆంజనేయ స్వామి మైనాకుడితో, ఓ మైనాక, నీ యొక్క సేవను నేను స్వీకరించినట్లే భావించు. రోజు గడిచిపోతోంది, రోజు అస్తమిస్తోంది. నేను తొందరగా లంకకు చేరుకోవాలి, నా యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఆ యొక్క మైనాక పర్వతాన్ని తన చేతితో స్పృశిస్తూ ఆనందంతో అదే వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఒక్కసారిగా ఇంద్రుడు, దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై ఆ యొక్క మైనాకుడితో అంటున్నాడు, ఓ మైనాక, ఇంతకు ముందు నీ యొక్క రెక్కలు కత్తిరించాలని వచ్చా. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృతం అభయం తే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓ హిరణ్యనాభ, ఓ పర్వతాల్లోనే శ్రేష్ఠుడైనటువంటి బంగారు శిఖరాలు కలిగినటువంటి ఓ హిరణ్యనాభ పరితృష్టోస్మితే, నీవు చేసిన పని వల్ల నా యొక్క మనసు ఎంతో ఆనందపడిపోయింది. హిరణ్యనాభ శైలేంద్ర పరితృష్టోస్మితే భృశం, మామూలు సంతోషం కాదయ్యా, నువ్వు చేసినటువంటి ఈ నిష్కామ కర్మ నా మనసును ఎంతో సంతోషంతో తాగింది. అందుకే ఇంద్రలోకం నుంచి వడివడిగా వచ్చేసా. అభయం తే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం, నీకు అభయం ఇస్తున్నా, నీకు ఇష్టమైన ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు, నీ రెక్కలు నేను ఇక మీదట తొలగించునని ఆ యొక్క మైనాకుడికి ఇంద్రుడు అభయమిస్తుంటే, వరమిస్తుంటే, ఆంజనేయ స్వామి ఆకాశంలో నుంచి చూస్తూ చిరునవ్వుతో ముందుకు దూసుకుపోతున్నారు. మైనాకుడు అంతదాకా తన రెక్కలు తెగిపోతాయేమో
అని భయంతో దాక్కున్నటువంటి ఆ మైనాకుడు నా రెక్కలు తెగినా పర్వాలే, రాముల కార్యంపై వెళుతున్నటువంటి హనుమంతుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలని ఎలాగైతే పైకి వచ్చాడో, మనం కూడా మన సనాతన హిందూ ధర్మంపై దాడి జరుగుతుంటే, విదేశీ పాషాణ మతాలు ఎక్కడ పడితే అక్కడ కుటుంబాల్లోకి చొచ్చుకుపోయి కుటుంబాల్ని నిలువునా చీలుస్తుంటే ధైర్యంగా మన హిందువులందరూ ఒక్కటి కావాలి. మన హిందువు సనాతన ధర్మానికి మనం నడుం కట్టాలి. ఎలాగైతే మైనాకుడు తన రెక్కలు పోయినా పర్వాలే, నేను ధర్మం కోసం నిలబడతానని నిలబడినప్పుడు ఆయన రామ కార్యంలో పాలు పంచుకోకపోయినా తన సంకల్పానికే అతనికి ఇంద్రుడి యొక్క వరం కలిగింది. అలాగే మనం ఎవరైనా సరే రామాయణంలో పాల్గొంటే, రామాయణాన్ని పల్లె పల్లెకు తీసుకుపోయే కార్యక్రమంలో పాల్గొంటే, రామాయణ పుస్తకాలు పుట్టినరోజుల్ని పెద్ద పెద్ద కేకులను తీసుకుపోయి కట్ చేసి దీపాలను ఊది పుట్టినరోజును జరుపుకోవడం కంటే, అయ్యా ఈరోజు నా కూతురు పుట్టినరోజయ్యా, ఈ చిన్న పాపని మీరు ఆశీర్వదించండి అని తన బడికి పోయి ఆ బడిలో 100 మంది ఉంటే ఒక్కొక్కరికి తన కూతురు పేరు రాసి రామాయణ పుస్తకాలు ఉచితంగా పంచితే మీరు నమ్మండి, ఆ పాప ప్రయోజకురాలవుతుంది. జీవితంలో 100 మందికి ఉపాధి కలిగించేటటువంటి స్థితికి రాముల వారు తీసుకువస్తారు. అలా ఎవరైతే రాముల వారి కార్యక్రమంలో ఉడతా భక్తిగా అయినా సరే, అయ్యా నా దగ్గర మీరు చెప్పేటటువంటి ధనం లేదు, ఒక్క పుస్తకం ఇవ్వగలను, అదే ప్రసాదం, నువ్వు ఒక్క పుస్తకం ఇచ్చినా అది ఆ వెనక ఉన్న రాముడి మనస్సును దోచుకుంటుంది. అరేదే వీడికి నేను పూర్వజన్మ పాపం వల్ల ధనం ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో ఒక పుస్తకం తీసుకుపోయి ఆ కళాశాల ఊరి బడిలో ఉన్నటువంటి దేవాలయంలో పెట్టి, అయ్యా మీరందరూ చదువుకొని ఒక్కొక్కరు తిరిగి దేవాలయంలో పెట్టండి అని చెబుతున్నాడా? ఇది కదా భక్తి అని అతను చేసిన పాపాన్ని క్షమించి అతనికి ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు ఆ పట్టాభిరాముడు. అలా ఆంజనేయ స్వామి ఇంద్రుడు మైనాకుడికి ఇచ్చిన వరాన్ని చూసి సంతోషపడుతూ ముందుకు దూసుకుపోతుంటే అక్కడ నాగదేవత సురస వస్తుంది. ఆ సురస వచ్చి, ఓ హనుమా ఎక్కడికి వెళుతున్నావు? ఈరోజు నువ్వు నా ఆహారం నా నోటిలోకి ప్రవేశించు అని నోరుని పెద్దదిగా చేస్తుంటే ఆంజనేయ స్వామికి అర్థం కాదు. అరేరేరే ఈ నాగదేవత సురసను చూస్తుంటే ఏదో దైవికమైనటువంటి కల ఉంది, ఈమెతో అనవసరంగా యుద్ధం వద్దనే అలాంటి మేరు పర్వతంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఒక్కసారిగా సూక్ష్మ రూపాన్ని పొంది ఆ యొక్క సురస నోటిలోకి వాయు వేగంతో వెళ్ళి అదే వేగంతో తిరిగి వచ్చి 2 చేతులు జోడించి, అమ్మ నేను రాముల వారి పనిపై వెళుతున్నా, నేను రాముల వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వెళుతున్నా, దయచేసి నాకు అడ్డంకులు సృష్టించకండి తల్లి, నేను సీతారాముల్ని ఒక్కటి చెయ్యాలనే ఆశతో వెళుతున్నా, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు ఆ సురస ఎంతో నాగదేవత అయినటువంటి ఆ సురస ఎంతో ఆనందించి హనుమంతుణ్ణి ఆశీర్వదించి పంపిస్తుంది. ఆంజనేయ స్వామి దక్షిణ దిశగా అలా దూసుకుపోతుంటే సింహిక లేస్తుంది. ఆ సింహిక అంతదాకా ఆ సముద్రంపై ఎవరైనా వెళుతుంటే ఆ నీడను చూసి వారిని లాగి తినేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆకాశంలో వెళుతుంటే ఆ నీడ ఆ యొక్క సముద్రం అలలపైన పడుతుంటే ఈ యొక్క సింహికకు ఉన్నటువంటి వరం ఏమయ్యా అంటే ఆ నీడను చూసి లాగితే వారి బలమంతా ఆ సింహకు వచ్చేస్తుంది. హనుమంతుణ్ణి ఒక్కసారిగా లాగుతుంటే హనుమంతుడికి అర్థం కాదు, ఏమయ్యా నేను వెళుతున్నటువంటి వేగం తగ్గిపోయిందే, ఏమైందని చూస్తే సింహిక కనిపిస్తుంది.
ఆ సిమ్మిక ఎప్పుడైతే ఆ హనుమంతుణ్ణి చంపాలని మీదకు వస్తుందో హనుమంతుడు అప్పటికే తన పూర్ణ శక్తితో ఆ సిమ్మికను ఒక్క వేటుతో చంపి ఆ సముద్రంపై వేరేస్తారు. ఎప్పుడైతే ఆ సిమ్మిక అంతదాకా అందరినీ పొట్టన పెట్టుకుంటున్నటువంటి ఆ సిమ్మిక చనిపోయి ఆ యొక్క సముద్రంపై పడుతుందో ఆ చారణులు వెళుతుంటారు. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేస్తూ యస్సితే ఏతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి దాక్షం సకర్మసు నసీదతి. ఓ వానరేంద్ర, వానరులకే రాజైనటువంటి ఓ హనుమంత, మీరు చేసిన గొప్ప పని చాలా మహోత్కృష్టమైనటువంటి కర్మ. మీకు ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు వారి జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ధృతి దృష్టి మతి దాక్షం సకర్మసు నసీదతి. ధృతి అంటే ధైర్యం. కొద్దిమందికి డబ్బులు ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. లోపల కూడా దాంకొని ఉంటాడు. అయ్యో మనం చేస్తే ఎట్లా, మనం పోతే ఎట్లా, ధైర్యం ఉండదు. ఒక వ్యక్తికి ధైర్యం ఉందంటే అతని వెనకాల భగవంతుడు ఉన్నాడని గుర్తు. ఒక వ్యక్తికి ధైర్యం లేదంటే అతనితో భగవంతుడు లేడని గుర్తు. ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ధృతి. చూస్తేనే హడలిపోయేటటువంటి ఆ సముద్రాన్ని చూసి ఏమాత్రం బెదురు లేకుండా నేను ఈ సముద్రాన్ని దాటతాను అని సంకల్పం చేసుకోవడానికి ఒక వ్యక్తికి ధైర్యం కావాలి. ముఖ్యంగా యువత తమ జీవితంలో గొప్ప లక్ష్యాలను ఎంచుకోవడానికి లక్ష్యానికి మొదట ధైర్యం ఉండాలి. అయ్యా నేను ఒక కలెక్టర్ అవుతా అని అనుకోవడానికి ముందు కావాల్సింది ధైర్యం. అయ్యా అవుతావో లేదో మరో విషయం, కానీ అవ్వాలంటే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉండాలంటే ధైర్యం ఉండాలి. చారణులు అది చెబుతున్నారు హనుమంతుడితో. ఓ హనుమంత, ధృతి దృష్టి మతి దాక్షం సకర్మసు నసీదతి. నీకు ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు జీవితంలో అపజయమే పొందరు. ధృతి దృష్టి అంటే తను చేసే పనిపైనే తన లక్ష్యాన్ని కేంద్రీకరించడం. ఆంజనేయ స్వామి సీతమ్మ జాడను తెలుసుకోవడానికి వెళ్ళేటటువంటి లక్ష్యం పైనే అతని మనసు ఉందే కానీ మైనాకుడు లేచి అయ్యా నా ఆతిథ్యాన్ని స్వీకరించు అంటే కూడా ఆయన స్వీకరించలే. అతనికి ఎప్పుడు తన లక్ష్యమే కనిపిస్తుంది. అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. తను చేసే పనిపైనే అతని యొక్క లక్ష్యం పైనే అతని యొక్క దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి. ధృతి దృష్టి మతి అంటే బుద్ధి కుశలత. అనవసరంగా ఎవరితో పడితే వాళ్ళతో పోట్లాడకపోకూడదు. మనం చూస్తే ఆంజనేయ స్వామి ఎదురుగా సురస వచ్చింది. సురసతో ఆయన యుద్ధానికి పోలే. సురసతో ఆయన గొడవ పెట్టుకుంటే అసలు కార్యానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. తన బుద్ధి కుశలతను ఉపయోగించి తన లక్ష్యం వైపుకు ముందుకు కదలాలి. 4వది దాక్ష్యం అంటే ఒక పని చేయడానికి కావాల్సినటువంటి సమర్థత. మనం ఒక చదువు చదవాలన్నా, మొదటి శ్రేణిలో ఉత్తీర్ణం కావాలన్నా అతనికి ఒక దాక్ష్యం కావాలి. రోజుకు 15 గంటల సేపు చదివి దానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆ విద్యార్థి పెంపొందించుకోవాలి. ఒక వ్యాపారం చేస్తుంటే ఈ వ్యాపారం చేయాలంటే నేను ధర్మంగా ఉండాలి, రోజు ముందే నిద్రలేవాలి అనేటటువంటి ఆ యొక్క దాక్ష్యాన్ని ఆ వ్యక్తి సంపాదించుకోవాలి. యస్యతే యతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి దాక్షం సకర్మసు నసీదతి అని చారణలో ఆ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించి పంపుతుంటే ఆంజనేయ స్వామి ఆ చారణులకందరికీ నమస్కరిస్తూ ఆకాశ వీధిలో దూసుకుపోతున్నారు. ఆకాశ వీధిలో అలా దూసుకుపోతుంటే దగ్గరలో అతనికి కనిపిస్తోంది సముద్ర తీరం. ఆనందంతో అక్కడ ఉన్నటువంటి లంబ పర్వతంపై దిగుతారు. పర్వతంపై నుంచి చూస్తే అక్కడ కనిపిస్తోంది ఆ యొక్క లంకా పట్టణం.
అరెరేరే, ఆ లంకా పట్టణం ఎలా ఉందంటే, ఆ భోగవతి నగరాన్ని ఎలాగైతే ఆ యొక్క పాములు కాపాడుతూ ఉంటాయో, ఆ విషనాగులు కాపాడుతుంటాయో, అలా ఆ లంకా పట్టణాన్ని ఈ రాక్షస వీరులందరూ కాపుగాసి కాపాడుతుంటే, అరేరేరే, ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి ఈ లంకలోకి వెళ్ళటం మామూలు విషయం కాదని భూతాశ్చార్త విపద్యంతే మామూలుగా కొద్దిమంది అవ్వాల్సిన పనుల్ని కూడా కానికుండా చేసేస్తుంటారు. ఆ పని పూర్తవటానికి ఒకే ఒక గడియ ఉంటుంది. భూతాశ్చార్త విపద్యంతే దేశకాల విరోధితాః విక్లబం దూషమాసాద్య తమః సూర్యోదయే యదా. చీకటి ఎలాగైతే సూర్యకిరణాలతో నాశనమైపోతుందో, అవ్వాల్సిన పనులు కూడా ఆ వ్యక్తి సరిగా ప్రణాళికలు చేసుకోకపోతే అది ఆ పని పూర్తి కాకుండా పోతుంది. నేను చేయాల్సిన పనిని సరిగా చేస్తున్నానా, నేను వెళుతున్న పనిలో నేనేమైనా సంసిద్ధతగా లేనా అని తనను తానే ప్రశ్నించుకుంటున్నారు ఆంజనేయ స్వామి. అంతేకాదు, బుద్ధిర్నిశ్చితాపి, ఒక వ్యక్తికి మంచి బుద్ధి బలం ఉంటుంది, గొప్ప మేధస్సు ఉంటుంది, కానీ అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నా శోభతే ఘాతయంతి హి కార్యాన్ని దూతాః పండితమానినః. ఒక్కొక్కసారి దూతలు తమకే అన్నీ తెలుసు అని తిరుగుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక గుడి కట్టాలని అనుకుంటారు. దాంట్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళకు అన్నీ తెలుసునని ప్రవర్తిస్తుంటారు. ఏది చెప్పినా ఇది నాకు తెలుసులేవయ్యా అనేసి ప్రవర్తిస్తుంటే, అలాంటి వ్యక్తుల వల్ల అవ్వాల్సిన పనులు కూడా కాకుండా పోతాయి. నేనేమైనా అలా అనుకుంటున్నానా, నేనేమైనా అలా ఆలోచిస్తున్నానా అని ఆంజనేయ స్వామి తనకు తానే ప్రశ్నించుకుంటూ, నా వల్ల రామకార్యం చెడిపోకూడదు అని తన మేరు పర్వతం లాంటి శరీరాన్ని పిల్లలాగా సూక్ష్మంగా తయారు చేసుకొని, నేను ఇప్పుడే వెళ్ళకూడదని సూర్యాస్తమం అయిన తరువాత ఆ యొక్క లంక ప్రహరీ గోడ దాటుకొని దూసుకుపోతారు. లంకిని జయించి లంకిని ఆశీర్వాదాన్ని పొంది ఆ లంకలో సీతాదేవి ఎక్కడ ఉందా అని వెతుకుతూ మొట్టమొదటిగా ప్రహస్తుడి ఇంటికి వెళతాడు. ప్రహస్తుడు ఆ యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షుడు. ప్రహస్తుడి ఇల్లు వెతికితే సీతాదేవి కనిపించదు. అక్కడి నుంచి నేరుగా కుంభకర్ణుడి ఇంటికి వెళతాడు. సీతాదేవి కనిపించదు. విరూపాక్షుడి ఇల్లు, ఇంద్రజిత్తు ఇల్లు, సుబాలి ఇల్లు, ఇలా ఒక్కొక్కరి ఇల్లు వెతికినా కనిపించదు. కొద్దిగా ముందుగా వెళితే రావణాసురుడి యొక్క అంతఃపురం కల్పిస్తుంది. దేదీప్యమానంగా ఆ సువర్ణ కాంతులతో వెలుగుతున్నటువంటి ఆ యొక్క రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళితే అక్కడ కనిపిస్తోంది పుష్పక విమానం. నేలను తాకకుండా నిలిచి ఉన్నటువంటి సా గంధస్త్వం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇతయేహి ఇతి ఉవాచ తత్ర యత్ర సా రావణః. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఆ యొక్క రావణుడి యొక్క అంతఃపురానికి వెళతారో అక్కడ రావణుడేమి అతనికి ఆహ్వానం పలకటంలే, కానీ రావణుడి యొక్క అంతఃపురమే ఆ యొక్క హనుమంతుడికి ఆహ్వానం పలుకుతోంది. సా గంధస్త్వం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇతయేహి ఇతి ఉవాచ తత్ర యత్ర సా రావణః. మనం కొన్ని ఇళ్ళకు వెళుతుంటాం. ఆ ఇల్లేమి పెద్ద భవంతిగా ఉండకపోవచ్చు, కానీ ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఆ ఇంటికి వెళ్ళగానే కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంటుంది. ఎందుకయ్యా అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమాని ఉన్నాడే, ఆ యజమాని పాపం తన దగ్గర అంత ఐశ్వర్యం లేకపోయినా
తన నాన్నగారు ఇచ్చిపోయినటువంటి రాముల వారి చిత్రపటం ఆ యొక్క ఇంటికి రాగానే కనిపిస్తూ ఉంటుంది. తను రోజు చేసేటటువంటి పూజ, ఆ పూజా బలం ఆ రాముల వారి కళ్ళల్లో ప్రకాశిస్తూ ఆ ఇంటిలో దైవత్వాన్ని నింపుతూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని చేసేటటువంటి నిష్కామ కర్మల వల్ల ఆ ఇంటిలోకి ఎవరైనా ప్రవేశించగానే ఇంటిల్లి పాది అతనికి స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళగానే వారి తల్లిదండ్రుల యొక్క చిత్రపటాలు ఆ ఇంటిలో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది కోట్లు పెట్టి ఇల్లు కడుతుంటారు. తన తండ్రి గారు ఇచ్చిపోయిన ఆస్తిని పెట్టుకుంటారా కానీ తన తండ్రి గారి యొక్క చిత్రపటం మాత్రం కనిపించదు. అలా ఉండదు ఆ ఇంట్లో. ఆ ఇంటికి వెళ్ళగానే మనసు ఎందుకు కుదుట పడుతుందయ్యా అంటే ఆ ఇంట్లో భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎప్పుడవుతూ ఉంటాడయ్యా అంటే ఆ యజమాని సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజలు చేసి ధర్మంగా జీవిస్తుంటే అలాంటి ఇంటికి వెళ్ళగానే మనసు కుదుట పడుతుంది. కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడ హనుమంతుడికి అదే కలుగుతుంది. ఆ రావణాసురుడు సీతాదేవిని తీసుకువచ్చి పాపపు పని చేసిన అతను రోజు బ్రహ్మముహూర్తంలో చేసేటటువంటి వేదోపవాసన, తను శివుడిపై చేసేటటువంటి పూజలు ఆ రావణుడి యొక్క ఇంటినే ఒక దైవీకమైన వాతావరణంతో నింపేసి ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఎప్పుడో వస్తే ఆ రావణాసురుడి ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం ఒక ఆత్మ బంధువు ఎలాగైతే స్వాగతం పలుకుతాడో అలా పలుకుతుంది. మామూలుగా బంధువు వేరే, ఆత్మ బంధువు వేరే. బంధువు అంటే ఈ జన్మలోని బంధుత్వం. ఆత్మ బంధువు అంటే జన్మల నుంచి ఆ ఆత్మతో వస్తున్నటువంటి బంధం. పోయిన జన్మలోనూ అతనికి మామగా ఉంటాడు, ఈ జన్మలోనూ మామ, వచ్చే జన్మలోనూ ఆ బంధుత్వం అనుబంధం పూర్వ జన్మల నుంచి వస్తుంటుంది. ఒక బంధువు ఆహ్వానం పలకటానికి, ఒక ఆత్మ బంధువు పలకరించడానికి ఎంతో తేడా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రావణాసురుడి అంతఃపురానికి అడుగు పెడతాడో ఒక ఆత్మ బంధువు అతనికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ రావణాసురుడి ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం సా గంధస్త్వం మహాసత్వం బంధుర్బంధు నివోత్తమం ఇతయేహి, ఇలా రండి ఆంజనేయ స్వామి, ఇలా రా అని తీసుకుపోయి రావణుడి యొక్క అంతఃపురానికి తీసుకుపోతుంది. ఎవరైతే సుందరకాండను చదువుతారో, ఎవరైతే వాల్మీకి రామాయణాన్ని చదువుతారో వాళ్ళ ఇంటిని ఎలా ఉంచుకోవాలో తెలుస్తుంది. కొద్ది ఇళ్ళకు పోలితే పెద్ద పెద్ద ఆసనాలు ఉండవు, ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్నటువంటి పెద్ద పెద్ద కుర్చీలేమి ఉండవు. కానీ ఆ ఇంటి ఇల్లాలు వల్ల ఆ ఇంటికే ఒక దైవత్వం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇల్లాలకి రామాయణంతో పరిచయం ఏర్పడి ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి రావణాసురుడి ఇంటి లోపలికి ప్రవేశించి సీతాదేవి కోసం వెతుకుతారు. పాపం కనిపించదు. వెతికి అలసిపోయి ఆంజనేయ స్వామి కంతటి వ్యక్తికే ఒక్కొక్క దశలో సీతాదేవి లేదేమో అనేటటువంటి భ్రాంతికి లోనై తన జీవితాన్ని వదిలేయాలనుకుంటారు. నేను సీతాదేవి యొక్క జాడను తెలుసుకోలేకపోతున్నా, తిరిగి వెళ్ళి నా రాముడికి నా మొహాన్ని ఎలా చూపించను? సీతాదేవి లేదంటే రాముడు ఉండడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉండరు, నా రాజు సుగ్రీవుడు ఉండడు. ఇలాంటి వాళ్ళందరి చావుకు నేను ఎందుకో కారణం కావాలి, నేను ఇక్కడే నా శరీరాన్ని వదిలేస్తానని ఆ యొక్క నిరాశావాదానికి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అతనికి రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని ఆంజనేయ స్వామి చెబుతున్నటువంటి మాట. అనిర్వేద శ్రేయోమూలం, ఎవరికైతే అనిర్వేద స్థితి ఉంటుందో ఆ వ్యక్తిని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. అనిర్వేదం అంటే
కొద్దిమందిని చూస్తుంటాం పల్లెటూళ్ళల్లో అన్నిటికీ నిర్వేదంగా ఉంటారు. ఏమో అయ్యా అయిపోయింది, అంతా అయిపోయింది అని మాట్లాడుతుంటారు. వాళ్ళల్లో జీవం ఉండదు. వాళ్ళల్లో ఎప్పుడు నిర్వేదం తొణికిసలాడుతుంటుంది. ఎవరితోతే నిర్వేదం ఉంటుందో ఆ వ్యక్తి దగ్గర భగవంతుడు లేడని గుర్తు. ఆంజనేయ స్వామి అంటున్నారు, అనిర్వేద శ్రేయోమూలం, అనిర్వేద పరం సుఖం. ఎవరికైతే అనిర్వేదమైనటువంటి స్థితి ఉంటుందో అతన్ని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది, అతన్ని ఆశ్రయించి సర్వసుఖాలు ఉంటాయి. నేను ఇంకా ఎక్కడైనా వెతకాల్సిన ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వెతుకుతానని ఒక్కసారిగా అవకాశాన్ని పుణికి పుచ్చుకుంటూ ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి, వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతే తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. మనిషి ఎప్పుడు కూడా నిర్వేదానికి లొంగకూడదు. కొద్దిమందిని పిల్లల్ని చూస్తుంటాం, సరైన మార్కులు సంపాదించలేదని ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్ళిపోతుంటారు. అలా ఉండకూడదు. వినాశే బహవో దోష, ఆత్మహత్య చేసుకోవడం చాలా చెడ్డ కర్మ, చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది. తన్ను నమ్ముకున్నటువంటి వారు, తనపైనే ప్రాణం పెట్టుకున్న తల్లిదండ్రులు ఊపిరితో ఉండలేరు. ఎప్పుడైతే అలా జరుగుతుందో వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. నేను ప్రాణాలు వదలకూడదు. నేను ప్రాణాలు వదిలితే దానివల్ల ప్రయోజనంలే. ఏదో ఒకరోజు ప్రాణం ఉంటే తప్పకుండా అనుకున్న పనిని సాధిస్తాననే ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ఆ యొక్క ఉత్సాహాన్ని నింపుకుంటూ తిరిగి చూస్తే అంతవరకు వెతకనటువంటి అశోకవనం కనిపిస్తుంది. అరెరెరే, ఎక్కడెక్కడో వెతికానయ్యా, ఈ అశోకవనాన్ని చూడలేదే అని అశోకవనానికి వెళ్ళడానికి ముందు ఒక్కసారిగా ఆగిపోయి నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ఆంజనేయ స్వామి ఇంతకు ముందు కూడా ఆ మహేంద్రగిరి పర్వతంపై నుంచి లంకా పట్టణానికి దూసుకుపోయేదానికి ముందు కూడా ఆయన దేవుడికి పూజ చేశారు. పూజ చేసినారు కానీ ఆయన నమస్కారం చేయలే. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వేరు, ఇక నుంచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వేరు. అతనికి అర్థమైపోతుంది, అయ్యా నేను లంకకు వచ్చి సముద్రాన్ని దాటే శక్తి ఉంది కదా, సీతాదేవి జాడ కనిపెట్టేస్తానని వచ్చా. ఇది నా వల్ల అయ్యే పని కాదు. మనకు ఎంత డబ్బులున్నా, ఎంత మేధస్సు ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడే ఆ పనిని నేను సాధించగలను అనుకున్నటువంటి వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా కాకుండా నా దగ్గర డబ్బు ఉంది కదా, మంది మార్బలము ఉంది కదా, నేనేమైనా చేసేస్తాననుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఎదురు దెబ్బలు తిని ఆగిపోతాడు. రామాయణం చదివితే ఆంజనేయ స్వామి లాంటి వ్యక్తే, సీతాదేవి జాడ కనిపెట్టేస్తాననేటువంటి వచ్చిన వ్యక్తే, అయ్యా సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం, ఆమెకు ఆమెగా నాకు దర్శనం ఇవ్వాలి కానీ నేను వెతికితే కనిపించే దైవం కాదయ్యా అని 2 చేతులు జోడించి నమస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యచ్చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ఆంజనేయ స్వామి నమః అంటున్నారు. మామూలుగా నమః అంటే అందులో 2 అక్షరాలు ఉన్నాయి. మా అంటే నాది అని అర్థం, నా అంటే కాదు అని అర్థం. ఓ రామచంద్ర, ఈ లోకంలో ఏది నాది కాదయ్యా. నాకు ఉండే ఇల్లు, నాకుండే వాహనం, నా వెనకాలుండే మంది మార్బలం, ఇదంతా మీ ప్రసాదం, మీరిచ్చినటువంటి విభూతి. ఈ యొక్క విభూతిని, ఈ మంది మార్బలాన్ని నా కుటుంబానికి ఉపయోగించడంతో పాటు
నీ పనులు చేసేదానికి కూడా ఉపయోగించేలా నన్ను అనుగ్రహించు అనేటటువంటి వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా కాకుండా నేనే మొత్తం సంపాదించింది నేనే, నా స్వయం కృషితో ఎదిగా, నాకు ఎవరి అవసరం లేదనుకునేటటువంటి వ్యక్తి సమయం బాగుందన్న రోజులో ముందుకు పోతాడు. ఆ సమయం గడిచిన వెంటనే ఎదురు దెబ్బలు తగిలి జీవితం అర్థం కాకుండా తహతహలాడుతూ కృషించిపోతూ అవమానంతో ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతుంది. అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచే రామాయణాన్ని కానీ పరిచయం చేస్తే, నాయనా నువ్వు చదివే చదువుతో పాటు రోజుకు ఒక్క పేజీ అయినా వాల్మీకి రామాయణాన్ని చదువు అని తండ్రి ఎప్పుడైతే చెబుతాడో అప్పుడు ఆ పిల్లవాడిలో దైవత్వం అలవడుతుంది. చిన్నప్పటి నుంచే పెద్దలతో గౌరవంగా మాట్లాడేటటువంటి ఆ యొక్క తత్వం ఆ పిల్లవాడికి అలవడుతుంది. జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా, అయ్యా ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా మాదిరి MBA చదివిన వాళ్ళు ఊర్లో 100 మంది ఉన్నా నేను ఒక్కడినే ప్రయోజకుడిగా దూసుకుపోతున్నానంటే ఇది నా చదువు యొక్క ప్రతిభే కాదయ్యా, ఇది నా మేధస్సు యొక్క బలమే కాదు, నా తండ్రి గారు చేసిన పుణ్యకర్మల వల్ల నేను ఈరోజు ప్రయోజకుడయ్యాడనేటటువంటి రహస్యాన్ని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ మనిషి ముఖంలో ఎప్పుడు తేజస్సు ఉంటుంది, ఆ మనిషి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. మరిన్ని ఉన్నత శిఖరాల వైపుకు ఆ వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అంతకు ముందు వరకు నేను సీతమ్మ జాడను కనిపెట్టేస్తాననుకున్నటువంటి వ్యక్తి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి భగవంతుడి అనుగ్రహంతో దైవిక రహస్యాన్ని తెలుసుకొని నమః శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు. నమోస్తు రామాయ అంటున్నారు. నమః అంటే అయ్యా ఈ లోకంలో ఏది నాది కాదు స్వామి, 100 యోజనాలను దాటి రాగలిగినటువంటి శక్తి ఇది నాది కాదు స్వామి, ఇది నా తండ్రి గారి దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి శక్తి. అందువల్ల నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్నటువంటి ఆ రామచంద్ర ప్రభువుకు నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైత్య తస్సై జనకాత్మజాయై. అంతేకాదయ్యా దేవత అయినటువంటి ఆ సీతాదేవికి నా నమస్కారం. ఇక్కడ సీతాదేవి అనడం కన్నా జనకాత్మజ అని అంటున్నారు. జనక ఆత్మజ, జనక మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి ఆ జనకాత్మజకు నమస్కారం. మనం గమనిస్తే ఆ యొక్క జనక మహారాజు తన భూమిని తవ్వుతున్నప్పుడు తనకు తానుగా ఆ యొక్క సీతాదేవి తనకు దర్శనమిచ్చింది. అలా ఓ తల్లి మీకు మీరే నాకు దర్శనం ఇవ్వాలి, కానీ నేను వెతికితే కనిపించేవారు కాదు మీరు అనే రహస్యాన్ని తెలుసుకొని దివ్యేత్య తస్మై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో. రుద్ర అంటే ఆ రుద్రులకు అధిపతి అయినటువంటి ఆ మహాశివునికి నమస్కారం. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, ఆ యమధర్మరాజుకు నమస్కారం. ఆ యొక్క వాయుదేవునికి నమస్కారం అని. చంద్రార్క, ఆ చంద్రుడికి నమస్కారం. సూర్యుడికి నమస్కారం. ఆ మరుద్గణాలకందరికీ నమస్కారం అని ఆంజనేయ స్వామి నమస్కరిస్తున్నారు. ఈ శ్లోకం మొత్తం వాల్మీకి రామాయణంలో 24 శ్లోకాలున్నా ఈ శ్లోకాన్ని పారాయణ శ్లోకంగా మన పెద్దలు చెబుతారు. ఇప్పటికీ కోట్లాను మంది భక్తులు రోజు ఉదయం వేళ ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. ఎవరైతే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకు ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఇంట్లో ఏమైనా మనస్పర్ధలు ఉంటే తొలగిపోయి ఆ ఇంట్లో శుభాలు కలగడం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ మీరు ఉదయం వేళ పారాయణం చేయాలి. ప్రతి ఇంటిలో కూడా రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ఉండాలి.
ఆ చిత్రపటం ముందర నిలుచుకొని ఎవరైతే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైత్య తస్సై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గనేభ్య అని పారాయణం చేస్తారో ఇక వారికి ఆ రోజు తిరిగే ఉండదు. వారి వెనకాల ఆ భగవానుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీరామచంద్రుడే వస్తూ ఉంటాడు. అలా ఇంతకుముందు ఆంజనేయ స్వామి ఏ ప్రాంతం కనిపితే అణువు వెతికేశారు. ఆ వెతికేదానికి ముందు ఆయన ఇలా ప్రార్థన చేయలే, నమః శబ్దాన్ని ఆయన ప్రయోగించలే. ఇక్కడ 1కి 3 సార్లు నమః అంటున్నారు ఆంజనేయ స్వామి. అంతేకాదు, సిద్ధిమే సంవితా సంతి దేవాహ సర్షి గణాస్త్వా బ్రహ్మ స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతి మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహుతాశ్చ వజ్రభుత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యో తదైవ చ అశ్వినౌ చ మరుతునో. అయా, ఇక్కడ ఉన్నటువంటి ఋషిగణాలందరూ నాకు సరైన దిశను కలిగించుగాక. ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ నాకు సరైన దిశను నిర్దేశించుగాక. ఎక్కడెక్కడో వెతుకుతున్నా, ఎక్కడెక్కడో చూస్తున్నా నాకు సీతాదేవి కనిపించుతున్నా. ఓ అగ్నిదేవా, ఓ వరుణదేవా, మీరు దయచేసి నన్ను ఆశీర్వదించండి. ఇక్కడ నాకు కనిపించకుండా కూడా కొన్ని భూతాలు తిరుగుతున్నాయి. ఆ భూతాలకు నేను నమస్కరిస్తున్నా. దయచేసి సీతాదేవి ఎక్కడుందో నాకు తెలియచేయండి. మీరు నమ్మరో, ఈ శ్లోకాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి చెప్పినటువంటి ఈ సుందరకాండ శ్లోకాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, నన్ను నమ్మండి, అది ఎంత పెద్ద పనైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి శక్తి ఈ సుందరకాండ శ్లోకాల్లో ఉన్నాయి. నేను సభాముఖంగా కొన్ని విషయాలను మీతో పంచుకోలేను, కానీ కొన్ని పనులను నేను చేయలేననుకున్నప్పుడు కూడా ఈ రామాయణ శ్లోకాన్ని పఠించినప్పుడు ఆ కార్యం సఫలీకృతమైంది. నా జీవితంలో జరిగినటువంటి సంఘటన మీ ముందర తెలియచేస్తున్నా. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అందరి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆ యొక్క అశోక వనంలో ప్రవేశిస్తారో, అక్కడ కనిపిస్తోంది 1000 కాళ్ళ మండపం. తతో మలిన సంబీతాం రాక్షసీ భిక్షమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతి పునః దద్దర్శ శుక్లపక్షదో చంద్రరేఖమివామలం. ఇది సీతాదేవిని దర్శించినటువంటి సిద్ధి శ్లోకం. ఇక్కడి నుంచి సిద్ధి శ్లోకాలు ప్రారంభమవుతాయి సుందరకాండలో. ఎవరైతే సుందరకాండను ప్రారంభిస్తారో, ఇక్కడ మహిధర్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఒక 5-6 సంవత్సరాలకు పూర్వం అతనికి ఐశ్వర్యం ఉన్నా చాలా పనులు ఆయన చేయలేకపోయేవారు. ముఖ్యంగా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం అనేది ఆయనకు ముఖ్యమైనటువంటి ఒక సమస్యగా ఎదురైంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల, రామాంజనేయులు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల ఆయనకు రామాయణాన్ని చదివేటటువంటి ఒక అవకాశం వచ్చింది. మొత్తం వాల్మీకి రామాయణాన్ని చదవడమే కాకుండా ఊరూరా పోయి ఆయన రామాయణ పుస్తకాలని ఆయన ఉచితంగా పంచారు. ఆ చేసిన పుణ్యం తన 3 బిడ్డలకి లక్షణమైన సంబంధాలను 2 సంవత్సరాల వ్యవధిలో చేసి పెట్టింది. అలా ఎవరైతే రామాయణాన్ని ముఖ్యంగా సుందరకాండను చదువుతారో, ఎంత పనులున్నా రోజుకు 1 పేజీ అయినా చదువుతారో, వారి ముఖంలో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అంతదాకా కనుక్కోనటువంటి సీతాదేవి ఆ యొక్క రాక్షసీ భిక్షమావృతాం ఉపవాస కృషాం దీనం నిశ్వసంతి పునః రాక్షసులతో చుట్టబడి ఉన్నటువంటి, రాక్షసుల చుట్టూ పరివేష్టించబడి ఉన్నటువంటి, మలినమైన బట్టలు కట్టుకున్నటువంటి ఆ సీతాదేవి ఉపవాసాలు చేసి కృషించిపోయినటువంటి, నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఆ సీతాదేవి తను అలా దస్సిపోయి ఉన్న చంద్రరేఖ మివామలం. మామూలుగా శుక్లపక్షంలో చంద్రరేఖ సన్నగా ఉన్న కాంతివంతంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే
అది వృద్ధి చెందేటటువంటి చంద్రుడు పౌర్ణమి దిశగా వెళుతుంటుంటాడు. అలాంటి సీతాదేవిని ఉపవాస కృషాందీనం నిశ్వసంతి పునః పునః దద్దర్శ శుక్లపక్షదౌ చంద్రరేఖమివామలం. ఆ ఆంజనేయ స్వామి ఆ యొక్క సీతాదేవిని ఆ అశోకవనంలో చూస్తారు. ఎవరైతే ఈ సీతాదేవిని చూసినటువంటి శ్లోకాన్ని పారాయణం చేస్తారో వారికి వారి జీవితంలో ఏదైనా పోగొట్టుకునింది కూడా తిరిగి పొందుతారని మన పెద్దలు చెబుతారు. దానికి ఎన్నో మంది భక్తులే సాక్ష్యం. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం తమిళనాడులో ఈ శ్లోకాన్ని చూసి పారాయణం చేసింది. ఒకే ఒక్క కూతురు తన భర్త అంతదాకా కష్టపడి సంపాదించినటువంటి బంగారు నగల మూట పెట్టుంటే ఒక 6 నెలల్లో పెళ్లి సంబంధాలు చూడబోతామనుకుంటే దొంగలు వచ్చి ఆ యొక్క సంచిని తీసుకుపోతారు. పాపం ఉన్న ఆస్తి అంతా పోతుంది. కూతురికి ఎలా పెళ్లి చేయాలో తెలియకుండా ఉంటే మన రామాయణ హరినాథ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాలను తీసుకోవాలన్నా ఈ శ్లోకాలను దిగుమతి చేసుకోవాలన్నా యూట్యూబ్కు పోయి రామాయణ హరినాథ రెడ్డి అని కొట్టితే ఈ శ్లోకాలన్నీ అక్కడ మీకు ప్రత్యక్షమవుతాయి. అలా ఆ తల్లి ఎవరి ద్వారానో తెలుసుకొని ఈ రామాయణ హరినాథ రెడ్డి అనే మన ఛానల్కు పోయి ఆ శ్లోకాన్ని రాసుకొని 9 రోజులు ఉపాసన చేసింది. మీరు నమ్మరు, ఇంకా దొరకదన్నటువంటి ఆ బంగారు నగలు ఆ సంచితో సహా ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి ఆమెకు అందచేయడం జరిగింది. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎలాగో నా యొక్క చరవాణి నంబరు తెలుసుకొని, అయ్యా మా ఇంటిలో తిరిగి ఆనందం కలిగిందయ్యా, మీ వల్ల మా పిల్ల మంచి పెళ్లి సంబంధం జరుగుతోంది, మీ రుణం ఎలా తీర్చుకోగలమంటే, అమ్మా ఇందులో నా శక్తి ఏం లేదు తల్లి, ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఆ శ్లోకానిదమ్మా ఆ శక్తి. మీరు ఈ శ్లోకాన్ని ఇంకా 10 మందికి పంచండి, మీకు శుభం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలా ఎన్నో మంది జీవితంలో పోగొట్టుకునేందు కూడా సీతాదేవిని దర్శించినటువంటి ఈ శ్లోకాన్ని కానీ ఉపాసన చేస్తే వారికి తిరిగి ఆ యొక్క పోగొట్టుకుంది దొరుకుతుంది. ఆంజనేయ స్వామి ఆనందానికి హద్దులు లేవు. అంతదాకా పడిన కష్టమంతా మర్చిపోయారు ఆంజనేయ స్వామి. ఎంతో ఆనందంతో ఆ సిన్సుపా వృక్షంపై కూర్చొని ఏమి జరుగుతుందో అని చూస్తుంటే రావణాసురుడు వస్తున్నాడు. మంది మార్బలంతో ఉదయం వేళ 4 గంటల కల్లా వచ్చి సీతాదేవిని అనరాని మాటలు అంటుంటే పాపం ఆ సీతాదేవి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓ రావణ, నన్ను ఇలా అనరాని మాటలు అంటున్నావు, నీ నాలుక ఇంకా ఎందుకు తెగిపడటంలే? దశరథ మహారాజు కోడలైనటువంటి నన్ను ఇలా మాట్లాడుతుంటే నీ కళ్ళెందుకు ఇంకా కింద పడటంలా తిరిగి అని చెబుతూ ఒక మాట అంటుంది, అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఓ దశగ్రీవ, 10 తలలు ఉందని గర్వంతో విరగతున్నావేమో, నేను అనుకుంటే ఇప్పుడే నిన్ను భస్మం చేయగలను, కానీ ఎందుకు చేయడం లేదో తెలుసా? అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్. నేను తపో దీక్షలో ఉన్నా, ఈ 10 నెలలుగా తపో దీక్షలో ఉన్నా, నా రాముడి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు, లేదంటే నా తపశక్తితో ఇప్పుడే నిన్ను భస్మం చేయగలను. అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఈ శ్లోకం ప్రతి భార్య తెలుసుకోవాలి, ప్రతి ఇంటి ఇల్లాలు తెలుసుకోవాలి. ఆమె అంటోంది, నా భర్త అనుమతి లేదు కాబట్టి ఇది నా భర్త చేయాల్సిన పని, శత్రువుని శిక్షించాల్సిన పని నా భర్త చేయాల్సిన పని. నా భర్త చేయాల్సిన పని నేను చేస్తే అది నా భర్తను అగౌరవపరిచినట్లు. ఇప్పుడు మామూలుగా చూస్తుంటాం,
కొద్ది ఇళ్లల్లో భర్త చేయాల్సిన పనిని కూడా భార్య చేస్తూ ఉంటుంది. భర్తని పక్కన పెట్టి భార్య ముందర వచ్చి మాట్లాడుతుంటుంది. రామాయణం చదివితే అలా చేయదు ఆ స్త్రీ. నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టటంలే, సమాజాన్ని సరైన దిశలో ఉంచడం కోసం రామాయణంలో దాగినటువంటి ఆ శ్లోకాల్ని మీ ముందర సవినీయంగా విన్నవిస్తున్నా. అసందేశాత్తు రామశ్చ తపస్సాక్షామ పాలన నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార తేజస. ఓ రావణ, నువ్వు భస్మం చేయడానికి అర్హుడవు నువ్వు. కానీ నేను ఎందుకు చేయడం లేదో తెలుసా? నా భర్త ఆజ్ఞ లేకుండా. మామూలుగా పిల్లలకు సంబంధాలు చూడాల్సిన పని భర్త చేయాల్సిన పని. ఒక కొడుక్కి మంచి భార్యను తీసుకురావాలంటే అది ఆ ఇంటి తండ్రి చేయాల్సిన పని, తల్లి చేయకూడదు. ఎందుకంటే తండ్రి బయట దేశాలు తిరుగుతుంటాడు, బయట ప్రపంచాన్ని చూస్తుంటాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడువారు, సమాజం యొక్క పోకడల్ని చక్కగా తెలుసుకోగలిగినటువంటి అవగాహన శక్తి భర్తకు ఉంటుంది. భార్య ఇంటిలో ఉండటం వల్ల సమాజం యొక్క పోకడులను సరిగా అవగాహన చేసుకోకపోవచ్చు. అలాంటప్పుడు అందుకే వేదం తండ్రికి అధికారాన్ని కట్టబెట్టింది. పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నప్పుడు తండ్రి వెళ్ళి నిర్ణయం తీసుకోవాలి, కానీ భర్తను పక్కన తోసి భార్యే ఆ సంబంధాలను కుదురుస్తుంటుంది. అలా కుదర్చడం చాలా ప్రమాదకరం. తెలిసి తన పిల్లలకి ద్రోహం చేస్తుంటుంది ఆ స్త్రీ. రామాయణం కానీ చదివితే, ఏమండి నాకు బయట ప్రపంచం తెలియదు, మీరు కుటుంబం కోసం ఇలా శ్రమిస్తున్నారు, మీరే మంచి సంబంధాలు చూసి పెట్టండి మన పిల్లలకి. మీరు ఏ సంబంధం చూస్తే మేము వాటిని సంతోషంగా స్వీకరిస్తామని భార్య చెప్పినప్పుడు భర్తలో కూడా బాధ్యత పెరుగుతుంది. అరే నన్ను నమ్మి నా కుటుంబం ఉంది అని అతడు భగవంతుడికి శరణాగతి చేస్తాడు. ఓ పట్టాభిరామ, నా కుటుంబం నన్ను నమ్మి నడుస్తుందయ్యా, నేను మిమ్మల్ని నమ్మి నడుస్తున్నా. దయచేసి నా పిల్లలకి నా ద్వారా మంచి భాగస్వాముల్ని ఎంపిక చేయి అని ఎప్పుడైతే భర్త శరణాగతి చేస్తాడో రాముల వారు జోక్యం చేసుకుంటారు. అలా కాకుండా భర్త చేయాల్సిన పనిని భార్య చేస్తే అది భర్తను అవమానించడం జరిగినట్టు. అలా సీతాదేవి అన్యాపదేశంగా సమస్త లోకానికి ఈ విషయాన్ని చెబుతుంది. ఓ రావణ, అసందేశాత్తు రామశ్చ తపస్సాక్షామ పాలనాత్ నత్వాం కుర్మి. నేను ఆ పని చేయటంలే, నిన్ను భస్మం చేయటంలే, నువ్వు బతికిపోయావు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ తల ఉంచుకొని చూస్తుంటే పైనుంచి చూస్తూ ఉంటారు ఒక ఆయన. రావణాసురుడు తన యొక్క రాక్షస స్త్రీలతో చెబుతాడు, ఈ సీతాదేవిని ఎలాగైనా ఒప్పించి నాతో వివాహానికి ఒప్పించండి అని చెప్పి ఆదేశించి వెళ్ళిపోతాడు. పాపం ఆ రాక్షస స్త్రీలు ప్రలోభాలు పెడుతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంటుంది. చివరికి విధి లేకుండా తన చీర కొంగునే చెట్టు కొమ్మకు పెట్టి శరీర త్యాగానికి పాల్పడబోతుంటే అంతవరకు రావణాసురుడు అనరాని మాటలు అంటున్న ఆంజనేయ స్వామి ఓర్పుతో చూశాడు. ఆ రాక్షస స్త్రీలు అనరాని మాటలతో ప్రలోభాలు పెడుతున్న ఆంజనేయ స్వామి ఓర్పుతో పైనుంచి చూశాడు. కానీ సీతాదేవి ఎప్పుడైతే ప్రాణత్యాగానికి పాల్పడబోతుంటే మాత్రం తట్టుకోలేకపోయాడు ఆంజనేయ స్వామి. అరే నేను ఇక్కడే ఈ చెట్టుపైన ఇలా కూర్చుండకూడదు, నేనేమి చెయ్యాలి ఇప్పుడు, నా కర్తవ్యం ఏమి? నేనేమైనా సంస్కృత భాషలో వెళ్ళి మాట్లాడితే నన్ను రావణుడే మారు రూపంలో వచ్చాడని సీతాదేవి తప్పుగా అనుకునే ప్రమోదం ఉంది. అలా కాకుండా మనుష్య రూపంలో వెళ్ళి మాట్లాడితే వానరమేమి, మనుష్య భాషలో మాట్లాడటమేమని సీతాదేవి భయంతో అరిస్తే ఈ రాక్షస స్త్రీలు మేల్కొనే నాపై యుద్ధానికి రావచ్చు, ఆ యుద్ధంలో నేను గెలవకపోవచ్చు, ఒకవేళ గెలిచినా 100 యోజనాలను దాటగల శక్తి నాకు లేకపోవచ్చు, నేను సముద్రంలోనే పడిపోతే నా రాముడికి ఈ విషయాన్ని ఎవరు చెబుతారు? పాపం రాముడు వారికి ఈ విషయం తెలియకుండా పోతుంది. అలా జరగకూడదు, నేను ఏదైనా చెయ్యాలి. ఎవరి పేరు చెబితే పోయే ప్రాణాలు కూడా తిరిగి వస్తాయో, ఎవరి పేరు చెబితే
వెళ్ళిపోవలసిన ప్రాణం తిరిగి నిలబడుతుందో ఆ పేరును చెబుతాను, ఆ రాముడి కథ చెబుతాననేసి ఆ రాముల వారి కథను చెబుతున్నారు. రాజా దశరథో నామ రథకుంజర వాజ్యమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకున మహాయశ రాజర్షిణాం గుణశ్రేష్ఠ తపసా ఋషిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ఆ చెట్టు పైన అందరూ నిద్రపోతుంటే సీతాదేవి మాత్రం చీరకొంగుకు ఉరివేసుకొని చనిపోవాలని అనుకుంటే రాజా దశరథో నామ రథకుంజర వాజ్యమాన్, అమ్మా దశరథ మహారాజు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు తల్లి. ఆయనకి వేల కొలది రథాలు, వేల కొలది గుర్రాలు ఉన్నటువంటి గొప్ప చక్రవర్తి అమ్మ. రాజా దశరథో నామ రథకుంజర వాజ్యమాన్. ఆయన ఎలాంటి వాడో తెలుసా? పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకున మహాయశాహ. ఇక్ష్వాకు చక్రవర్తులలోనే గొప్ప యశస్సు కలిగినటువంటి చక్రవర్తి. ఇక్కడ యశస్సుకు కీర్తికి తేడా ఉంది. యశస్సు అంటే ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలం అతన్ని కీర్తి దేవత ఆశ్రయించి ఉంటుంది. అలా కాకుండా అధికారం ఉన్నప్పుడు పొగుడుతుంటారు, అధికారం పోగానే అతన్ని తిరుగుతూ ఉంటారు. అలా ఉండదు యశస్సు. యశస్సు అంటే అధికారం ఉన్నా ఉండకపోయినా ఆ వ్యక్తికి ఆ కీర్తి అతన్ని ఆశ్రయించి ఉంటుంది. అలా రాజా దశరథో నామ రథకుంజర వాజ్యమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకున మహాయశాహ. అమ్మా ఆయన ఎవరు అనుకుంటున్నారు తల్లి? రాజర్షిణాం గుణశ్రేష్ఠ, రాజులలోనే ఒక ఋషి లాంటి వాడు. తపస్సులో ఆయన మహర్షితో పోలినటువంటి వాడమ్మా. చక్రవర్తి కురే జాతః, చక్రవర్తుల వంశంలో పుట్టినటువంటి వాడు తల్లి. పురందర సమోబలే, ఆయన ఋషిలాగా ఉన్న ధైర్యంతో ఆ పరాక్రమంలో దేవేంద్రునితో సరిసమానమైనటువంటి వాడమ్మా. రాజా దశరథో నామ రథకుంజర వాజ్యమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకున మహాయశాహ రాజర్షిణాం గుణశ్రేష్ఠ తపసా ఋషిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. అమ్మా అహింసారతి అక్షుద్రో ఘనీ సత్య పరాక్రమ ముఖ్యం చ ఇక్ష్వాకు వంశక్ష లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన. అమ్మా ఆయన చక్రవర్తి అయిన అహింసను పాటించేటటువంటి వాడు. మామూలుగా కొద్దిమంది అంటుంటారు అహింసో పరమో ధర్మ అంటుంది మన శాస్త్రం. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం అహింస. ఇప్పుడు మన గౌరీశంకర్ గారు రామాయణ కార్యక్రమాన్ని మీ ఊర్లో నిర్వహిస్తున్నారు. అది ఒక ధర్మం. ఇంకొక వ్యక్తి ఊరిలో ఉన్న వాళ్ళకందరికీ అన్నదానం చేస్తున్నాడు. అది ఒక ధర్మం. రకరకాల ధర్మాలు ఉన్నాయి, కానీ అహింస పరమో ధర్మ అనేది వేదం. అంటే ఈ ధర్మాలకన్నిటికన్నా గొప్పది అహింస. ఎందుకు దాన్ని మాత్రం మన వేదం అహింసను మాత్రం అంత గొప్పది అనిందంటే, ఎవరైతే అహింసను పాటిస్తారో వాళ్ళు మెల్లిగా వారి యొక్క మనసు తపస్సు వైపుకు వెళుతుంది. తపస్సులోకి వెళ్ళి ఆ తపస్సులో ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది అతను భగవంతుని యొక్క దీక్షకు వెళ్ళిపోతాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. మామూలుగా మన ఒక పుణ్య కార్యక్రమాన్ని చేస్తే, ఒక గొప్ప పని చేస్తే దానికి తిరిగి అతను జీవించాల్సి ఉంటుంది. గొప్ప పని చేసినప్పుడు ఆ పుణ్యకర్మల వల్ల అతనికి తిరిగి జీవించాల్సిన అవకాశం వస్తుంది. కానీ ఎప్పుడైతే అతను అహింసలోకి ప్రవేశిస్తాడో అతను తపస్సులోకి ప్రవేశించి మోక్షాన్ని చేరుకుంటాడు. అందువల్ల అహింసో పరమో ధర్మ అనింది మన వేదం. అలా అమ్మా ఆ యొక్క దశరథ మహారాజు చాలా గొప్ప చక్రవర్తి అమ్మ. అంతేకాదు తల్లి, తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిబానన. మొట్టమొదటిసారిగా సుందరకాండలో రాముల వారి ప్రస్థానం వస్తోంది. ఆంజనేయ స్వామి అంటున్నారు, తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిబానన. అమ్మా అలాంటి గొప్ప చక్రవర్తి అయినటువంటి ఆ దశరథ మహారాజుకు ఒక కొడుకున్నాడమ్మా.
తస్య పుత్ర, అలాంటి గొప్ప వ్యక్తికి పుత్రుడమ్మ ఆయన. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ, అతను తన ప్రియమైన కుమారుడమ్మ. తారాధిప నిబాననభ, తారలు అంటే చుక్కలు, ఆ చుక్కలకు అధిపతి చంద్రుడు. చంద్రుడు లాంటి ముఖం ఉన్నవాడమ్మా, చాలా అందమైనటువంటి వాడమ్మా. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిబానన రామో నామ విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్మాంతం. ఆ రాముడనేటటువంటి పేరు సీతాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తుంది. ఏమి ఇంత రాత్రివేళ రామకథ? తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిబానన రామో నామ విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్మాంతం రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్యాపి రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. అమ్మా, ఆ రాముడు ఎలాంటి వాడో తెలుసా? తన ధర్మాన్ని కాపాడుకోవటమే కాదు, తన ఊరిలో ఉన్న వాళ్ళందరి ధర్మాలను కూడా, ఊరిలోకి పాషాణ మతాలు ప్రవేశిస్తుంటే బుజ్జిరెడ్డి గారు ఎలా పోతే ఆ ఊరిలోకి అడ్డుకొని ఆ ఊరిలో మన ధర్మాన్ని ప్రతిష్ఠించారో, అలా తన ధర్మాన్ని పాటిస్తూ ఊరు కూడా బాగుండాలని కూడా పాటించేటటువంటి వ్యక్తిమ్మ ఆ రాముల వారు. తస్య పుత్ర, అలాంటి రాముడు వారు పాపం తన తండ్రి సత్యవచన, తన తండ్రి యొక్క మాటకు కట్టుబడి అడవులకు వచ్చేసాడమ్మా. తన భార్యతో కలిసి పాపం తస్య సత్యాపి సందేశ్య వృద్ధస్య వచనాత్. అయా, రామాయణం చెబుతున్నప్పుడు మనం అందరూ శ్రద్ధగా వింటే మనకు దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ తస్య సత్యాపి సందస్య వృద్ధిస్య వచనాత్పితో, అలాంటి రాముడు ముసలివాడైపోయినటువంటి తన తండ్రి మాటకు కట్టుబడి సా భార్య సహచ భ్రాత్ర విరహ ప్రవ్రాజితో వనం, తన భార్యతో కలిసి తన తమ్ముడితో కలిసి అడవులకు వచ్చేసాడమ్మా అంటాడు. మామూలుగా తన మాటకు, తన నాన్నగారి మాటకు కట్టుబడి అని చెప్పటంలే. తస్య సత్యాపి సందస్య వృద్ధస్య వచనాత్పితో, తన ముసలివాడైపోయినటువంటి తన తండ్రి మాటకు కట్టుబడి. నాన్నగారు యువకుడుగా ఉన్నప్పుడు కొడుకు తన మాట వినటం ఒకటి, నాన్నగారు ముసలివాళ్ళైపోయిన తర్వాత కూడా నాన్న మాటకు కట్టబడటం ఇంకొక ఎత్తు. మామూలుగా మనం చూస్తుంటాం పల్లెటూళ్ళల్లో, ముఖ్యంగా రాముల వారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రాముల వారికి ఉత్సవాలు జరిగేదానికి మునుపు ఆలయానికి సంబంధించినటువంటి ఆ సంఘం వాళ్ళు ఇంటింటికి పోయి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. చేస్తుంటే అంతవరకు ఆ తండ్రి చందా రాస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు పాపం తండ్రి తన బీరువా తాళాలు కొడుకిచ్చేశాడు, డబ్బులు ఏమి సంపాదించటంలే, ఏదో ఒక మూలలో గుమ్మని కూర్చొని ఉంటాడు. ఈ డబ్బులు అడుగుతారు చూసారా, ఈ సంఘం ఒక 20 మంది వాళ్ళు వస్తారు. అంతదాకా తండ్రి అడిగినటువంటి తండ్రిని వదిలి కొడుకు దగ్గరికి పోతారు. కొడుకు కానీ వాళ్ళు అడిగిన చందా రాసి ఇచ్చేశారనుకోండి, అరే ఇంతకు ముందు వరకు రాసినారు కదా ఒక పెద్ద ఆయన, పోయేటప్పుడు కనీసం ఆయనకి చెప్పేసేనా పోతాం అని కూడా అనుకోరు, అలా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆ కొడుకు ధర్మాత్ముడవుతే, అయ్యా నన్నెందుకు అడుగుతారండి, నన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్నగారు అదో అక్కడ కూర్చొని ఉన్నారు, మీరు మా నాన్నగారిని వెళ్ళి అడగండి, ఆయన ఏమి చెబితే నేను అది రాస్తాను అన్నప్పుడు ఈ మొత్తం సంఘమంతా ఆ ముసలివాడైనటువంటి ఆ వృద్ధుడైనటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి, నమస్కారం రామస్వామి గారు, మీ కొడుక్కి మీరంటే గౌరవం అండి, మీరు ఒక్క మాట చెబితే ఆయన చందా రాస్తాడు, దయచేసి చెబుతారా అన్నప్పుడు ఆయన ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకుంటూ, ఓ రామా, ఇన్నేళ్ళు నేను ఏదో 5,000 రూపాయలు రాస్తా ఉన్నానయ్యా, నువ్వు ఆ రాముడి అనుగ్రహంతో గొప్ప ఐశ్వర్యవంతుడయ్యావు, 25,000 రాయిరా అన్నప్పుడు ఆ కొడుకు ఏమీ మాట్లాడకుండా 25,000 రూపాయలు రాసి సంతకం పెట్టి చెక్కు ఇచ్చాడనుకోండి, ఆ సమాజం ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి జేజేలు పలుకుతూ వెళుతుంది.
అలా కాకుండా తండ్రిని విస్మరించి ఇతని అధికారాన్ని తీసుకుంటే ఆ సమాజం తండ్రిని గౌరవించదు. ఇక్కడ రాముల వారు ఎలాగయ్యా అంటే తండ్రి వృద్ధుడైపోయినా సరే తండ్రి మాటకు కట్టుబడి తండ్రిని గౌరవించి అడవులకు వచ్చేసాడమ్మా. ఆంజనేయ స్వామిని కానీ చూస్తే, అందుకే మన పెద్దలు అంటారు, ఎవరైతే ఆంజనేయ స్వామికి భక్తులుగా ఉంటారో వాళ్లకు ధైర్యం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయంటారు. మనం గమనిస్తే రామకథను చెప్పాలంటే ముందుగా రాముడి గురించి కదా చెప్పాలి, కానీ చెప్పలేదు ఆయన. రాముడి గురించి చెప్పలే. రాజా దశరథో నామ రథ కుంజర వాజ్యమాలని ప్రారంభించారు. అంటే రాముడి యొక్క తండ్రి గారి గురించి మొదట చెప్పారు. అది సంస్కారం. మొదట ఎవరైనా చెప్తే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి తర్వాత వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అది ఆంజనేయ స్వామి గురించి తెలిస్తే, రామాయణం చదివితే ఆ సంస్కారం అలవడుతుంది. అంతేకాదు అమ్మా, అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ దశరథ మహారాజు కొడుకు తన తండ్రి గారు వృద్ధుడైపోయినా సరే తండ్రి మాట కోసం కట్టుబడి అడవులకు వచ్చేసాడమ్మా. అంతేకాదమ్మా, అహం సంపాతి వచనాత్ శతయోజనాయుతం. నేను సంపాతి చెప్పినటువంటి ఆ పక్షి మాటలు చెప్పినటువంటి యొక్క మాటలు విని, అహం సంపాతి వచనాత్ శతయోజన ఆయుతం అశ్రౌష. అయ్యా, అక్కడ ఎవరో పిల్లలు మాట్లాడుతున్నారో ఆ పిల్లలు మాట్లాడటం వల్ల పెద్దలకు కూడా ఇబ్బంది కలుగుతోంది. దయచేసి పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయం వచ్చింది. అహం సంపాతి వచనాత్ శతయోజన ఆయుతం అస్య హేతుర్విశాలాక్ష సాగరం వేగవన్ పృతః యదా రూపం యదా వర్ణం యదా లక్ష్మీ వినిక్షితాం అశ్రౌషం రాఘవస్యాహం సాయం అసాధితామయ. సంపాది చెప్పినటువంటి మాటలను విని ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటుకొని ఇక్కడికి వచ్చి ఆ రాముల వారు ఏదైతే చెప్పారో, ఎలాంటి అయితే వర్ణంతో ఉంటుందన్నారో అలాంటి శరీర ఛాయతో, అలాంటి శరీరం గుర్తులతో ఉన్నటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి కన్నులు ఉన్నటువంటి సీతాదేవిని నేను ఇప్పుడు చూశాను అని చెప్పి ఆగిపోతాను. ఒక్కసారిగా సీతాదేవికి పట్టలేని ఆనందం. ఇంత రాత్రి వేళ ఈ కటిక చీకటిలో రామకథన, నేను బహుశా ఇది కలేమో, కలలో వచ్చినట్టుంది. అరేరే, కలలో వానరం రాకూడదే, ఇది ఏమి జరగబోతుందో. నా తండ్రి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి నా తండ్రి జనక మహారాజుకు శుభము కలుగుగాక, లక్ష్మణుడితో కూడినటువంటి నా భర్త రాముడికి మంచి జరుగుగాక అని మంగళాశాసనం పలుకుతుంది. వానరం కలలో రాకూడదే, నాకు కల వచ్చేసిందే. అరే, ఇది కల కాదే, కల రావాలంటే నాకు నిద్ర రావాలి కదా, నిద్రపోయి ఎన్ని రోజులయ్యింది నేను, ఇది కల కాదు. కల కాకపోతే ఇదేమయ్యా, ఓ భ్రాంతి ఏమో. నేను ఎప్పుడు నా రాముడి గురించి ఆలోచిస్తుంటే నాకు కలిగిన భ్రాంతి ఏమో. భ్రాంతికి రూపం ఉండదే, ఈ భ్రాంతికి రూపం ఉండదే, నా ఎదురుగా కనిపిస్తోంది వానరం, కాబట్టి ఇది భ్రాంతి కూడా కాదు. నమోస్తు వాచాస్పతియే. అప్పుడు సీతాదేవి ఒక మంగళాశాసనం చెబుతోంది. నమోస్తు వాచాస్పతియే సా వజ్రణే స్వయంభువే చైవ హుతాసనాయ అనేన చ ఉదితం ఉక్తం యదితం మమ అగ్రతో వనౌకసా తత్తథాస్తు నా అన్యదా. సీతాదేవి చెప్పినటువంటి మంగళాశాసనం నమోస్తు వాచాస్పతియే. వాచాస్పతి అంటే బృహస్పతి, దేవతలందరికీ గురువైనటువంటి ఓ బృహస్పతి, మీకు నమస్కారం. నమోస్తు వాచాస్పతియే స్వయంభువే, ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం. హుతాసనాయ, ఆ అగ్నిదేవుడికి నమస్కారం. అయ్యా, ఇందాక నా ముందర ఒక వానరం ఏ దేవుతో మాట్లాడిందో ఆ మాటలన్నీ దయచేసి నిజమవుగాక అని సీతాదేవి దేవతలందరినీ ప్రార్థిస్తుంది. నమోస్తు వాచాస్పతియే సా వజ్రినే. ఓ ఇంద్రదేవ, దయచేసి ఇందాక ఓ వానరం నాతో ఏమైతే చెప్పిందో ఆ మాటలన్నీ నిజం కలుగుగాక. సా వాచాస్పతియే సా వజ్రినే స్వయంభువే చేవ హుతాసనాయ అనేన చ ఉక్తం యదిదం మమ అగ్రతో వనౌకసా
తథ్య తథాస్తు నా అన్యద, ఒక్క మాట కూడా పొల్లుకోకుండా చూడుగాక. మామూలుగా మనిషికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడికి పూజ చేస్తాడు, భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. కొద్దిమంది ప్రార్థనలు ఆ భగవంతుణ్ణి చేరుతాయి, కొద్దిమంది ప్రార్థనలు ఆ భగవంతుణ్ణి చేరుకోలేవు. ఎందుకంటే భగవంతుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. మనం చేసిన ప్రార్థన ఆ భగవంతుణ్ణి చేరాలంటే మనలో ఎలాంటి కల్మషం ఉండకూడదు. మనం ఊర్లో ఉండే వాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి ఒక వ్యక్తి చేసే ప్రార్థన భగవంతుణ్ణి చేరకపోవచ్చు. అదే ధర్మంగా బతికేటటువంటి ఒక వ్యక్తి కానీ ప్రార్థన చేస్తే అది వాయు వేగంతో భగవంతుని చేరుకుంటుంది. మీకు శృంగేరి పీఠం గురించి ఇక్కడ తెలుసు కదా. శృంగేరి పీఠం మొత్తం జగద్గురువులు ఆదిశంకరులు స్థాపించినటువంటి, అయా ఆ చివర కూర్చున్న వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారో, దయచేసి మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఎవరికైతే ఇక్కడ వినటం ఇష్టం లేదో వారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పడితే ఆ పాపం వాళ్ళని కట్టి కుదుపుతుంది. దయచేసి రామాయణ ప్రవచనం జరుగుతున్నప్పుడు ఎన్నో మంది వాళ్ళ పనులన్నీ వదులుకొని వచ్చి ఎంతో శ్రద్ధతో వింటుంటారు. మనం వినకపోయినా పర్వాలేదు, కానీ వినే వాళ్లకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలిగించకూడదు. ఎప్పుడైతే ఆ శృంగేరి పీఠంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన మీ ముందర విన్నవిస్తాను. శృంగేరి పీఠానికి 34వ పీఠాధిపతిగా శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వాములు అప్పుడు బెంగుళూరుకి వచ్చి ఉన్నారు. ఆయన బెంగళూరులో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది. అతను వెంకటరామయ్య అతని పేరు. అతను బెంగళూరు సెంట్రల్ కళాశాలలో కన్నడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పుట్టిందేమో బ్రాహ్మణుడిగా. వాళ్ళ నాన్నగారు అందరూ పాపం ఎంతో ధర్మాత్ములు. కానీ ఈ వ్యక్తికి దేవుడన్నా వేదమన్నా ఎలాంటి విశ్వాసం లే. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటే ఈ కొడుకు మాత్రం ఇంకొక దారిలో వెళ్తుంటాడు. పాపం వాళ్ళ నాన్నగారికి ఆ శృంగేరి పీఠం అంటే ఎంతో గొప్ప భక్తి. రోజు వచ్చి పీఠానికి వచ్చి వెళ్ళేవాడు. కానీ తన కొడుకు సరైన మార్గంలో వెళ్ళలేదనే బాధ ఆ వ్యక్తిని దహిస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి 11 అయినా కొడుకు రాడు. ఎప్పుడో 12 గంటలకు వస్తాడు. ఏమరా ఎక్కడ పోయినావు, ఇంత ఆలస్యంగా వస్తున్నావంటే, నాన్నగారు మిత్రుడింటికి వెళ్ళాను. ఏమైంది అంటే, రే ఇలా రోజు ఆలస్యంగా రాకపోతే శృంగేరి మహాస్వామి బెంగళూరుకి వచ్చున్నారా, కనీసం స్వామినైనా దర్శించుకోవచ్చు కదా. స్వామి ఎవరు మహాస్వామి, ఎవరు నాన్నగారు? అరే అపచారం రా, మహాస్వామి కూడా తెలియదరా, జగద్గురువులైనటువంటి పీఠానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వచ్చున్నారా. నీ కోసం కాకపోయినా నా కోసం అనపోయి, నా మాట కోసం అనపోయి స్వామికి నమస్కరించి రారా. సరే నాన్నగారు మీరు వెళ్ళి స్వామికి దర్శనం చేసుకోవాలి, అంతే కదా, రేపు వెళ్తానులేండి అని చీదరించుకుంటూ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కళాశాల నుంచి 4 గంటలకే వచ్చి పంచా ఉత్తరీయం కట్టుకొని, నాన్నగారు నేను వెళ్ళి వస్తాను, మీరు చెప్పినట్లు స్వామిని చూసి వస్తాను అంటాడు. కొడుకులో కలిగిన ప్రవర్తనకు సంతోషపడుతూ, చాలా సంతోషం నాయన, వెళ్ళిరా. స్వామి దగ్గర పోయినప్పుడు ఉత్తరీయం తీసి నడుము కట్టుకోవడం మర్చిపోవద్దు, సాష్టాంగం చేయటం మర్చిపోవద్దు అంటే, సరేలేండి నాన్నగారు అని పోతాడు. తన స్కూటర్ మీద ఆ యొక్క శృంగేరి పీఠం ఇప్పుడు బస్వాన్ గుడి ప్రాంతంలో ఉంది బెంగళూరులో. అక్కడికి వెళ్ళి తన స్కూటర్ని అక్కడ వదిలి లోపలికి పోతుంటే మహాస్వామి యొక్క అంతేవాసులు అతను అడ్డుకుంటారు. ఇప్పుడు పోవటానికి వీలు లేదంటారు. ఎందుకు పోకూడదు, నేను స్వామిని చూడాలా, ఇప్పుడు పోవటానికి కుదరదు అంటారు వాళ్ళు. ఎందుకు పోకూడదయా అంటాడు. మొదలే ఇతనికి స్వామి అన్నా దైవమన్నా ఏం నమ్మకంలే. దానికి వాళ్ళ నాయన ఏదో చెప్పాడని చెప్పి వచ్చాడు. ఎందుకు పోకూడదు అంటాడు. స్వామి పూజ చేస్తున్నారు, ఇప్పుడు పోవటానికి వీలు. అవునా, పూజ చేస్తున్నారా, సరే నేను కొద్దిగా లోపల పంపించండి, నేనేం మాట్లాడిన స్వామితో, దూరం నుంచి చూసేసి వచ్చేస్తాను, నా పని అయిపోతే నేను వెళ్ళిపోతా అంటాడు.
ఇప్పుడే చెప్పాను కదయ్యా పోకూడదని అంటాడు. ఇతనికి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని అతని మీదకే దుర్భాషలాడుతుంటే జనమంతా గుమిడి గూడిపోతారు. లోపల నుంచి ఇంకొక అంతేవాసి వచ్చి మిమ్మల్ని మహాస్వామి పిలుస్తున్నారు రండి అని పిలుస్తారు. ఇతను ఈ వెంకటప్ప ఆ యొక్క అంతేవాసిని తోసుకుంటూ లోపలికి పోతాడు. లోపలికి పోతే బ్రహ్మ తేజస్సుతో రుద్రాక్షలు జపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క చంద్రశేఖర స్వామి కనిపిస్తాడు. అంతవరకు కోపంతో దూసుకుంటూ వచ్చినటువంటి ఆ వెంకటరామప్ప ఒక్కసారిగా చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. నమస్కారం స్వామి అంటాడు. ఏ ఊరి నుంచి వస్తున్నావు అంటాడు. మాది సొంత ఊరు పావగడ స్వామి. పావగడ. అక్కడ గంగాధర అవధాని గారు బాగున్నారా? బాగున్నారు స్వామి. అంతకుముందు ఎట్లంటే అట్లా మాట్లాడినటువంటి ఈ వెంకటరామప్ప ఎప్పుడైతే మహాస్వామిని చూశారో 2 చేతులు ఒకటే ఉన్నాయి. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియటంలే. సరే ఏం చేస్తుంటావు నువ్వు? స్వామి నేను బెంగళూరు సెంట్రల్ కళాశాలలో కన్నడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాం. ఏం చదువుకున్నావు? ఎంఏ పూర్తి చేశాను స్వామి. సరే ఇందాక అంతేవాసితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమండి నన్ను లోపల పంపిరా? ఇదేమన్నా ఆశ్రమమా? ఇదేమన్నా సర్కసా? లోపల ఉండేది ఏమన్నా పులియా? ఆ పులిని చూడాలంటే నీ దగ్గర ఏమైనా చీటీ తీసుకొని పోవాలన్నావు కదా. ఇంతకీ సర్కస్ ఎలా ఉంది? సర్కస్లో పులిని చూసావా? సరే పులిని చూడటానికి ఎంత డబ్బులు ఇచ్చావు అంటాడు. ఈయన గడగడ వణికిపోతూ స్వామి తెలియకుండా మాట్లాడా, నా గర్వం తలకెక్కి మాట్లాడిన మాటలు దయచేసి నన్ను మన్నించండి. పర్వాలేదు వెంకటప్ప, నీకు అంతేవాసి మాట్లాడిన మాటలతో కోపం వచ్చింది కదా, వాళ్ళని మన వేదంలో క్షేత్రపాపి అంటారు. భగవంతుడే అలాంటి వ్యక్తుల్ని దేవాలయాల్లో పెడుతూ ఉంటాడు. మామూలుగా మనం తిరుమలకు పోతూ ఉంటే కూడా తోస్తూ ఉంటారు కొద్దిమంది. తోసేదే కాదు దుర్భాష కఠినంగా కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళని క్షేత్రపాపి అంటారు వెంకటప్ప. భగవంతుడే వాళ్ళని ఆ ప్రాంతాల్లో పెడుతుంటాడు. నీ యొక్క కోపాన్ని పరీక్షించడాని కోసం, తన భక్తుల కోపాన్ని పరీక్షించడం కోసమే క్షేత్రపాపుల్ని పుణ్యస్థలాల్లో భగవంతుడే పెడుతుంటావు. భగవంతుడు పెట్టిన పరీక్షలో ఈరోజు నువ్వు తప్పావు. నీకు దేవుడన్నా మన వేదమన్నా నమ్మకంలే, పెద్దలన్నా నీకు గౌరవంలే. సరే మీ నాన్నగారి మాటకు కట్టుబడి నా దగ్గరికి వచ్చావు, అందువల్ల నీకు భగవంతుడి ఆశీర్వాదం కలుగుతోంది అని చెప్పి అక్షతలు ఇచ్చి అతన్ని ఆశీర్వదించి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో వెంకటప్ప, అందరికీ జీవితంలో భక్తి అలవడదు. అలా ఎవరికైనా భక్తి అలవడిందంటే అతను గత జన్మల నుంచి సంస్కరింపబడుతూ వస్తున్నాడని గుర్తు. నీకు భక్తి లేదు, సరే ఇక నుంచి నువ్వు పెద్దల పట్ల గౌరవంతో మాట్లాడు. నీకన్నా వయసు ఎక్కువైన వాళ్ళు కనిపిస్తే నమస్కారం చేసి మాట్లాడటం నేర్చుకో. అది నిన్ను ఒకరోజు భగవంతుడి వైపుకు తీసుకుపోతుంది అంటాడు. తప్పకుండా స్వామి అనే స్వామికి నమస్కారం చేసి బయట వస్తాడు. అంతవరకు వాదులాడినటువంటి అంతేవాసి దగ్గరికి పోయి, స్వామి నేను మీతో ఇంతకుముందు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అంతేవాసులందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ వ్యక్తి స్కూటర్లో వెళ్తున్నాడే కానీ, అరే నేను జీవిస్తున్న జీవితం ఒక్క జీవితమా? చిన్నదానికి అనవసరంగా వాదులాడానే, మహాస్వామి చెప్పకుండా ఉంటే నా జీవితం ఇంకా భ్రష్టు పట్టిపోయేది కదా అని తన జీవిత గమ్యాన్ని మార్చుకొని తండ్రి దగ్గర వెళ్ళి ఎంతో భక్తితో, నాన్నగారు మీరు చెప్పినట్లే చేశానని ఎంతో భక్తితో తన జీవితాన్ని ధర్మబద్ధంగా మార్చుకుంటాడు. మనం ఈ జీవిత సంఘటన కానీ బాగా గమనిస్తే, అంతకుముందు వరకు వాళ్ళ నాన్న చెప్తే వినలే. వాళ్ళ ఇంట్లో బంధువులందరూ ఉదయమే నిద్రలేసి సూర్యుడికి నమస్కరిస్తుంటే ఇతను 10 గంటల వరకు కూడా నిద్రపోతున్నాడు. కానీ ఎప్పుడైతే మహాస్వామిని చూశారో ఒక్కసారిగా ఆ మహాస్వామికి తెలుసు, వీడు నన్ను దుర్భాషలాడినా వీడి తండ్రి ధర్మాత్ముడు, వాడి తండ్రిని చూసి ఆయన్ని చూసి నేను బాగు చేయాలని చంద్రశేఖర భారతీ స్వామి శారదాంబకు ప్రార్థన చేశారు. అమ్మా ఈ వ్యక్తి జీవితాన్ని నిర్దేశించి దిశను మార్చు అని
మహాస్వామి ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో ఆ ప్రార్థన వెంటనే శారదాదేవి యొక్క మనసును తాకి ఈ వ్యక్తి మనసునే మార్చేసింది. అలా గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే పూజ చేస్తే, అందుకే ఎవరైతే భక్తులుగా ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు దయచేసి నా పిల్లవాడు బాగుండాలని రాముల వారిని ఒక్కసారి ప్రార్థన చేస్తారా అని అడుగుతుంటారు. ఎందుకంటే వారు చేసే ప్రార్థన భగవంతుణ్ణి చేరకపోవచ్చు, కానీ ధర్మాన్ని పట్టుకొని బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి చేసే ప్రార్థన వాయువేగంతో భగవంతుణ్ణి చేరుకుంటుంది. ఆ ప్రార్థన భగవంతుని ఆశీర్వాదాన్ని పొందుతుంది. ఇక్కడ కూడా సీతాదేవి గొప్ప తపస్విని కాబట్టి వెంటనే ఆ దేవతలందరూ ఆ సీతాదేవి చేసినటువంటి ప్రార్థనని మన్నిస్తారో అప్పుడు ఆంజనేయ స్వామి కింద దిగి, అమ్మా వనరోహం మహాభాగే రామస్య ధీమతః రామనామం కితం చేతం పశ్య దేవ్యాంగుల్లీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాస్వసి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసే. అమ్మా వానరోహం మహాభాగే, నేను ఒక వానరుని తల్లి, నేను ఒక సాదాసీదా కోతినమ్మ, అయినా నేను మహాభాగే, నేను గొప్ప అదృష్టవంతుని తల్లి. ఎందుకంటారా, కోటాను కోట్ల మంది వానరులు ఉన్న ఒకే ఒక్క రామదూతగా ఎంపిక చేయబడినటువంటి వానరుని తల్లి. అందువల్ల నేను మహాభాగే, వానరోహం మహాభాగే రామస్య ధీమతః రామనామం కితం ఛేదం. అమ్మా ఈ ఉంగరం ఉందే, ఇది మామూలు సాదా సీదా ఉంగరం కాదు తల్లి. రామనామం కితం, రామ అనే అక్షరాలు ఈ ఉంగరంపై లిఖించబడి ఉందమ్మా. ఇదిగో తల్లి, ఈ ఉంగరాన్ని తీసుకోండి. అమ్మా ఈ రావణుడు మాయావి కాబట్టి రకరకాల వేషాలు వేసుకొని వచ్చి ఉంటాడు. నన్ను కూడా మీరు రావణుడు అనుకునే ప్రమాదం ఉందని ఆ మహాత్ముడు నాకు తను ఎప్పుడు ధరించే ఉంగరాన్ని ఇచ్చి మీకు పంపిమ్మని చెప్పాడమ్మా. ఈ ఉంగరాన్ని తీసుకోండి తల్లి. ఈ ఉంగరాన్ని తీసుకున్న వెంటనే మీ దుఃఖాలన్నీ క్షీణించిపోతాయి తల్లి. ఈ శ్లోకాన్ని ఎవరైనా పారాయణం చేస్తే వాళ్ళ ఇంట్లో ఉండే దుఃఖాలన్నీ క్షీణించిపోతాయి. ఇది సిద్ధి శ్లోకం. వానరోహం మహాభాగే రామస్య ధూమతః రామనామం కితం ఛేదం పశ్య దేవ్యాంగుల్లీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాస్వసి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా ఈ రోజుతో మీరు 10 మాసాలుగా కష్టపడుతున్నటువంటి మీ కష్టం ఈ రోజుతో క్షీణించిపోతుంది తల్లి. ఇక ఈ రోజు నుంచి మీకు శుభాలు కలుగుతుంది తల్లి అని తల్లికి సాంత్వన చేకూరుస్తారు. అక్కడి నుంచి తల్లి యొక్క అనుమతి తీసుకొని రావణుడి దగ్గరికి బయలుదేరుతుంటే తల్లి ఒక మాట ఉంటుంది, ఓ హనుమంత, నాకు ఒక సందేహమయ్యా. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి రాగలగల వారు నాకు తెలిసి 3 ఉన్నారు. ఒకరు ఆ వాయుదేవుడు, ఇంకొకరు ఆ గరుత్మంతుడు, ఇంకొకడు మీరు. మిగిలిన వానర సైన్యమంతా ఇక్కడికి ఎలా వస్తుందయ్యా? నన్ను ఎలా కాపాడగలుగుతారు అని సీతాదేవి అన్నప్పుడు, అమ్మ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కచిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలః నహి ప్రకృష్టాః ప్రశ్యంతే హితరే జనాః. అమ్మా మద్విశిష్టాశ్చ, అమ్మా నాకన్నా గొప్ప వీరులు ఆ యొక్క రాముడి దగ్గర ఎంతోమంది ఉన్నారు తల్లి. నాకన్నా తక్కువ బలం ఉన్నటువంటి వారు ఆ రాముడి దగ్గర ఎవరు లేరమ్మా. ఇది హనుమంతుణ్ణి చూసి మనిషి నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్య లక్షణం. ఆ హనుమంతుడు వానరులకంతటికీ గొప్ప వీరుడే అయినా తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు మామూలు ఒక సాదాసీదా కోతినమ్మ అని చెప్పుకోవటమే కాకుండా, అమ్మా నాకన్నా గొప్ప వీరులు
ఆ సుగ్రీవ రాజుడి దగ్గర ఎందరో ఉన్నారు తల్లి, నాకన్నా తక్కువ శక్తి అక్కడ ఎవరికి లేదమ్మా. మద్విశిష్టాశ్చ తుల్యాస్త తంతి తత్ర వణౌకత మత్త ప్రత్యవర కచిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహా ప్రాప్త. నేనే ఈ సముద్రాన్ని దాటుకొని వచ్చేస్తే ఇంకా వానర వీరులు ఒక లెక్క అమ్మా, కోట్ల మంది వానరాలు తొందరలో ఇక్కడికి నీకు అండగా వచ్చేస్తాయి తల్లి. అమ్మా మీరు భయపడకండి తల్లి. ఇంకో విషయం, ఇలాంటి దూతలు చేసే పనికి గొప్పల్ని పంపించరమ్మా రాజులు, మామూలు వాళ్ళని పంపిస్తారు. నేను చిన్నవాడిని, అందువల్ల నన్ను పంపించారని తనను తాను చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ సీతాదేవి దగ్గర విన్నవించుకోవడం హనుమంతుడికే చెల్లుతుంది. అలా ఎవరైతే రామాయణాన్ని చదువుతారో, ఎవరైతే హనుమంతుని ఉపాసన చేస్తారో వాళ్ళకి జీవితంలో పని ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా వారు ఎంతో వినయంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలా తల్లికి ధైర్యం చెప్పి తర్వాత రావణాసురుడి దగ్గరికి వస్తారు. రావణాసురుడికి చెప్పి చూస్తాడు, ఎన్నో మాటలు చెబుతాడు. రావణుడు వినడు. కానీ ఒక్క మాట మాత్రం సమయాభావం వల్ల ఒకే ఒక్క విషయం మాత్రం మీ ముందర విన్నవిస్తాను. రావణ, ఒక్క విషయం బాగా జీవితంలో గుర్తుపెట్టుకో. నతు ధర్మ ఉపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలం అన్వేతి ధర్మహంచ అధర్మ నాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవత నత్ర సంశయ ఫలమస్యమపి క్షీణస్య క్షిప్రమేవ ప్రపత్ససే. ఓ రావణ, నతు ధర్మోపసంహారం, నీవు చేసినటువంటి పాపపు పనుల యొక్క ఫలితం అనుభవించే సమయం వచ్చినప్పుడు, అంతకుముందు నువ్వు చేసినవే పుణ్యకర్మలు, ఆ ఫలితం తోడు రావు. నేను గొప్ప తపస్సు చేశాను కదా, శివుడికి అభిషేకం చేశాను కదా, ఆ ఫలితం నా వెనకాల ఉంటుందని గర్వంతో అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పాపాన్ని అనుభవించే ఫలితం నీకు ఆసన్నమైనప్పుడు నీవు అంతకు ముందు చేసిన పుణ్య ఫలితం తనిగా రాదు. అది తనిగా వస్తుంది, ఇది తనిగా వస్తుంది. నువ్వు సీతాదేవిని తీసుకొచ్చి మహాపాపం చేశావు. వెంటనే రాముల వారి దగ్గరికి శరణు వేడి సీతాదేవిని గౌరవంగా అప్పగించేసాయి. లేదంటే ఫలమస్యమపి చిప్రశ్య, ఆ పాపం యొక్క ఫలితం కూడా నువ్వు తొందరలో అనుభవించాల్సి వస్తుందంటాడు. వినడు. చంపండి అంటాడు. పాపం అక్కడికి వచ్చినటువంటి విభీషణుడి వల్ల తోకకు నిప్పంటించి వదులుతారు. ఎప్పుడైతే తోకకు అంటించి ఊరంతా తిప్పుతుంటే అక్కడ ఉన్నటువంటి వానరులు పరిగెత్తుకుపోయి సీతాదేవితో చెప్తారు, అమ్మా ఇందాక మీ దగ్గరికి వచ్చిందే ఒక వానరం, ఆ వానరానికి తోకకు నిప్పు పెట్టి ఊరంతా తిప్పుతున్నారమ్మా అని చెప్పగానే, అయ్యోయో నా కోసం వచ్చిన ఆ హనుమంతుడికి ఇంత కష్టమా అని వెంటనే అగ్నిని ఏర్పరిచి చితిని ఏర్పరిచి ఒక మాట అంటుంది, అమ్మా యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యజిత పత్యస్త ఏకపత్నిత్వం సీతో భవ హనుమత. నేనే కానీ నా భర్తకు సేవ చేసిన దానిని అవుతే, నేనే కానీ నిజంగా తపస్సు చేసిన దానిని అవుతే, నేనే కానీ పతివ్రతన అవుతే, ఓ అగ్నిదేవా ఆ యొక్క హనుమంతుణ్ణి నువ్వు రక్షించు, ఆ హనుమంతుణ్ణి దహించవద్దు. యద్యస్తి చరితం తపః యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యజిత అస్తి ఏకపత్నిత్వం సీతో భవ హనుమత. నేను నిజంగా నా భర్తకు సేవ చేసిన దానినే అవుతే, నేను నిజంగా తపస్సు చేసిన దానినే అవుతే, నేను నిజంగా ఏకపత్ని వ్రతురాలవుతే ఆ హనుమంతుడు అగ్నిదేవుడి చేత రక్షింపబడుగా. కానీ ఎప్పుడైతే సీతాదేవి ప్రార్థన చేస్తుందో ఆ అగ్నిదేవుడు హనుమంతుని దహించడు. హనుమంతుడికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది, ఏమయ్యా అగ్ని నన్ను దహించటం లేదే, బహుశా నేను రాముడి పని చేస్తున్నానేమో, రాముడి పని చేస్తుండడం వల్ల నన్ను అగ్నిదేవుడు దహించడం లేదేమో, సీతాదేవి చేస్తున్న ప్రార్థన వల్ల నాకు అగ్నిదేవుడు నన్ను దహించడం లేదని లంకనంతా అగ్గి పెడతారు. తిరిగి సీతాదేవి యొక్క అనుమతితో సీతాదేవిని దర్శించి తిరిగి ఆ యొక్క రాముల వారు ఉన్నటువంటి ఆ పర్వతం పైకి వాలి
హనుమాన్ చ మహాబాహు ప్రణమ్య శిరతా సథా హనుమాన్ చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదయాత్. ఆ హనుమంచ మహాబాహువులు కలిగినటువంటి ఇది ఒక సిద్ధి శ్లోకం మీ ముందర విన్నవిస్తున్నా. ఈ శ్లోకాన్ని సుందరకాండలో సిద్ధి శ్లోకంగా మన పెద్దలు చెబుతారు. ఈ సిద్ధి శ్లోకం వింటే మీకందరికీ మంచి జరగాలని ఆ సిద్ధి శ్లోకాలను స్పృశిస్తూ సాగుతోంది మన ఈనాటి ప్రసంగం. హనుమాన్ చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదయాత్. ఆ మహాబాహువులు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఆకాశం నుంచి రివ్వున దిగుతూ నేలపై వాగి ఆ యొక్క రాముల వారి పాదాలకు స్పృశించి ఒక్క మాట అంటున్నారు, అయ్యా రామప్రభో నీతాం. నీతాం అంటే పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ, అక్షతాం ఎలాంటి అక్షతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నీతాం అక్షతాం దేవీం ఆ సీతాదేవి పతివ్రతగా ఎలాంటి కష్టం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సీతాదేవి పతివ్రతగా ఎలాంటి అక్షంతలు కొన్ని మనం చూస్తుంటాం, చెయ్యి దెబ్బ తగిలి ఉండొచ్చు, తీసుకుపోయింటే ఏదైనా ప్రమాదాలు జరిగి ఉండొచ్చు. ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా మిమ్మల్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఆ తల్లి ఉంది తల్లి, ఆ తల్లిని చూశానని ఎప్పుడైతే ఆంజనేయ స్వామి రాముల వారికి విన్నవిస్తారో అంతవరకు తన భార్య ఏమైపోయిందో అని తల్లడిల్లుతున్నటువంటి ఆ రాముల వారు హనుమంతుడు చెప్పినటువంటి ఆ మాటలతో దృష్టా దేవీతి హనుమద్వనాత్ అమృతోపమం ఆకర్ణ్యవచనం రామో హర్షం ఆపస లక్ష్మణ. హనుమంతుడి యొక్క అమృతం వంటి మాటలు, ఆ అమృత తుల్యమైనటువంటి మాటలు హనుమంతుని నోటి నుంచి వినపడగానే ఆ రాముడి యొక్క ఆనందానికి హద్దులు లేదు. తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకునే ఆనందంలో మునిగిపోతారు ఆ రాముల వారు. ఎవరైతే సుందరకాండలో ఇలాంటి ఘట్టాలను వింటారో వారి ఇంటిలో కూడా ఆనందం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతారు. అలా హనుమంతుడు చెప్పిన మాటలతో ఎంతో ఆనందం పొంది, ఓ హనుమ మీరు చెప్పిన మాటలు వింటుంటే అమృతం చెవిలో పోసినట్లుందయ్యా. అయ్యా సీతాదేవి ఎలా ఉంది, నా సీతను నువ్వు ఎలా చూశావు, ఆ సీతకు నువ్వు ఏమని చెప్పావని చెప్పినప్పుడు, ప్రభు ఎప్పుడు మిమ్మల్ని స్మరిస్తూ మీ మీదే ఊపిరి పెట్టుకొని బతుకుతోంది ఆ తల్లి. పాపం మనమందరూ అక్కడికి వెళతామా, తల్లిని ఆ రాక్షస చెర నుంచి విడిపిస్తామా అనే అనుమానంతో ఉన్నప్పుడు నేను తల్లికి ధైర్యం చెప్పి వచ్చా. అమ్మా తొందరలోనే సింహాలాంటి రామలక్ష్మణులు నా భుజాలపై నుంచి దూసుకొని ఇక్కడికి వస్తారమ్మా. సూర్యచంద్రుల్లా వెలిగిపోతూ ఈ లంకా ద్వారం దగ్గర ధనుర్ధారులైనటువంటి రామలక్ష్మణుల్ని మీరు తొందరలో చూస్తారమ్మా. అంతేకాదమ్మా, కోటాను కోట్ల మంది వానర సైన్యం మీకు అండగా లంకకు వచ్చేస్తుంది తల్లి. ఆ యొక్క మహావిష్ణువు రూపమైనటువంటి ఆ శ్రీరాముడి పర్యవేక్షణలో, ఆ అగ్నిలా జ్వలించే ఆ శ్రీరాముని నాయకత్వంలో వానర సైన్యం ఈ రావణాసురుణ్ణి అతని సైన్యాన్ని ముట్టుపెట్టడం మీరు తొందరలో చూస్తారమ్మా. నివృత్త వనవాసంచ త్వయా సర్తమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం దక్షిషి రాఘవం. అమ్మా తండ్రి మాట నిలబెట్టి తిరిగి వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారు. వనవాసాన్ని పూర్తి చేసుకొని వస్తున్న రాముణ్ణి మీరు తొందరలో చూస్తారమ్మా. అంతేకాదు తల్లి, అయోధ్యతో మీతో పాటు పట్టాభిషిక్తుడైనటువంటి ఆ రఘురాముణ్ణి, ఆ పట్టాభి రాముణ్ణి మీరు తొందరలో చూస్తారని తల్లికి శ్వాసన కలిగించి తిరిగి వచ్చాను ప్రభో అని రాముల వారికి విన్నవిస్తూ, తతో మయా భక్తిరధీన భాషిన శివాభిరిష్టాభిరభి ప్రసాదిత జగామ శాంతి మమ మతిలాత్మజ తవాపి శౌకేన తదాపి పీడిత అని నా యొక్క మంచి మాటలతో, ధైర్యాన్ని కలిగించేటటువంటి మాటలతో సీతాదేవికి సాంత్వన కలిగించి
మీరు లేరని తల్లడిల్లుతున్నటువంటి సీతాదేవికి సంతోషాన్ని ఇచ్చి నేను తిరిగి వచ్చాను ప్రభో అని చెప్పి రాముల వారి పాదాలపై వాలుతారు. మనం సుందరకాండలో తతో రావణ నీతాయాహ అని తాతో ప్రారంభమైనటువంటి సుందరకాండ తాతోనే పూర్తయిపోతుంది. ఈ తా అనేది ఒక బీజాక్షరం. మనం సుందరకాండలో 2865 శ్లోకాలు ఉన్నాయి, 68 సర్గలు ఉన్నాయి. దాదాపు 50 సర్గలు కూడా ఈ తాతో సాతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే వాల్మీకి రామాయణం మనుషులు అనుకుంటే రాసే కావ్యం కాదు, అది భగవంతుడు రాయించినటువంటి కావ్యం. అందులో 500 బీజాక్షరాలు ఉన్నాయి సుందరకాండలో. ఎవరైతే సుందరకాండను వింటారో వాళ్ళకందరికీ శుభాలు కలుగుతుంది ఆ బీజాక్షరాల శక్తి వల్ల. అలా రాముల వారికి సీత జాడను తెలియచేస్తారు. రాముల వారు ఎంతో ఆనందంతో ఆ వారధి లంకలో ప్రవేశించి రావణుని తుదముట్టించి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై రాజా రాముడై దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భద్రభీ సహితో రామో రాజ్యమాఖారయ. ఆ రాముల వారు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ. మనము వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ 128 సర్గలో చూస్తే సర్వే లక్షణ సంపన్నాహ, అందరూ సంతోషంగా ఉండగా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భద్రభీ సహితో శ్రీమాన్ రాము రాజ్యమాఖారయ. 11,000 సంవత్సరాలు ఆ రాముడు ఈ రాజ్యాన్ని మనోరంజకంగా తన భార్యతో కలిసి ఈ రాజ్యాన్ని అంగరంగ వైభవంగా పరిపాలించి 11,000 సంవత్సరాల తరువాత వైకుంఠాన్ని చేరుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీకందరికీ రామాయణం గురించి 4 మాటలు వినాలని వచ్చిన మీకందరికి కూడా మంచి జరగాలని, ఆ పట్టాభిరాముడి యొక్క అనుగ్రహం కలగాలని ఆ సీతారాముల్ని నేను ప్రార్థిస్తూ చివరగా ఒక మాట చెబుతాను. నాతో పాటు మీరు కూడా ఆ మాట పలకండి. రామాయణం పూర్తయిన తరువాత మామూలుగా మన పెద్దలు చెప్పేటటువంటి మాట అది. నేను బలం విష్ణోహం ప్రవర్తతామని చెబుతాను. అంటే మహావిష్ణువు యొక్క బలం వృద్ధి చెందుకాక అని ఎప్పుడైతే భక్తులు అనటం మన సంప్రదాయం. ఆ విషయాన్ని మీ ముందర చెబుతాను. మీరు కూడా 3 మార్లు నాతో పాటు పలకండి. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆహా ఆహా. బుజ్జిరెడ్డి గారు ఒక విషయం అడిగారు. బుజ్జిరెడ్డి గారు అని కొద్దిమందికి సందేహం ఉందని. అమ్మా, మనం 30-40 సంవత్సరాల క్రితం వెళితే ప్రతి ఇంటిలో రాముల వారి పట్టాభిషేక పటం ఉండేది. కాకపోతే ఇది కలియుగం కదా, ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. రాముల వారు మనం పెట్టుకోవాలనుకుంటే రారమ్మా, ఆయనకు రావాలనుకుంటే ఆయన మన ఇంటికి వస్తారు. ఈ అపోహ రావడానికి కారణం ఏమంటే రాముడు జీవితం అంతా కష్టాలు పడ్డాడు కదా, మనం కూడా రాముని పెట్టుకుంటే మనం కూడా కష్టాలు పడతాడు. తప్పయ్యా, రాముల వారు 11,000 సంవత్సరాలు ఎంతో సంతోషంగా బతికాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. సర్వే లక్షణ సంపన్నాహ అని అంటున్నారు. అంటే అందరూ సంతోషంగా ఉండగా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని వాల్మీకి రామాయణమే చెబుతోంది. 11,000 సంవత్సరాలు శ్రీమాన్ అంటే భార్య ఉంటేనే శ్రీమాన్. తన భార్యతో కలిసి ఎంతో ఆనందంగా అతను తన జీవితాన్ని గడిపాడు అని చెప్పి వాల్మీకి రామాయణం చెబుతుంది. ఎవరి ఇంట్లో అయితే ఆయన జీవితంలో కష్టపడింది ఎప్పుడంటే ఒకే ఒక 10 నెలలే. అడవుల్లో ఉన్న 14 ఏండ్లు కూడా ఆయన కష్టం పడలే. అలా ఆయన అడవుల్లో ఉన్న సంతోషంగానే ఉన్నారు. కానీ సీతాదేవి లంకలో ఉన్న 10 నెలలు మాత్రం ఆయన బాధలు పడ్డారు. అంటే 11,000 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి ఒక వ్యక్తి
10 నెలలు బాధపడటం అంటే అది చాలా తక్కువ రోజులు. 100 ఏళ్ళు బతికేటటువంటి ఒక మనిషి ఒకరోజు బాధపడితే పర్వాలేదు. రాముల వారు జీవితం అంతా కష్టాలు పడలేదు కాబట్టి, రాముల వారు ఎవరు ఇంట్లో అయితే ఉంటారో, ఎవరైతే రోజు ఒక పువ్వైన రాముల వారి చిత్రపటం మీద పెట్టి నమస్కరిస్తారో, ఆ ఇంట్లో జరిగేటటువంటి మొట్టమొదటి ఫలితం ఏమంటే భార్యాభర్తలు పోట్లాడుకోరు. ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఒకరి మనసు తెలుసుకొని ఇంకొకరు మెరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో శాంతి కలుగుతుంది. ఇది మొట్టమొదట కలిగేటువంటి లక్షణం. ఎన్నో మంది నాకు సందేశాలు పంపుతుంటారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ అయ్యా మేము ఇంతకు ముందు ఎప్పుడు చీటికి మాటికి వాదులాడుకునే వాళ్ళం భార్యాభర్తలో, తీరా చూస్తే అసలు విషయమే ఉండేది కాదు. మేము పోట్లాడుకుంటే పిల్లల పాపం బిక్కు బిక్కుమంటూ ఒక మూలలో కూర్చొని ఉండేవారు. మీరు ఛానల్ చూసిన తర్వాత, ఈ రామాయణ హరినాథ్ రెడ్డి ఛానల్ చూసిన తర్వాత మాకు తెలియకుండానే నా భార్యను కోప్పడి నాకు సంవత్సరాలు గడిచిపోయింది. నాకు కోపమే రావటం లేదు. అంతకుముందు కూడా నా భార్య నాతో చీటికి మాటికి వాదులాడేది. తను ఇప్పుడు ఎంతో అనుగమిస్తోంది. ఇంట్లో ఆనందం పరిడిల్లుతుంది అన్నప్పుడు, అయ్యా ఇందులో నా గొప్పతనం లేదండి, ఇది రాముడి గొప్పతనం. ఎందుకంటే వేదోపబ్రహ్మణం, వేదమే రాముడిగా ఈ భూమిపై నడయాడింది. వేదంలో ఏ మాట అయితే చెప్పబడిందో ఆ దాన్ని ఆచరించి చూపినటువంటి ఆ రాముడి గురించి ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారని బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల మీ ఇంట్లో సంతోషం ఉందయ్యా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నిస్సందేహంగా రాముల వారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోండి. ముఖ్యంగా రాముల వారి పట్టాభిషేక పటం ప్రతి ఇంటిలో ఉండాలి. అది రామభక్తి. చాలా సంతోషం. ఇంతటితో నా యొక్క ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. జై శ్రీరామ్.